ఈ కిరాణా షాప్ వాళ్ళు ఆ నాల మొన్న మా జోనల్ కమిషనర్ వచ్చి కూడా 1 మంత్ కింద ఆయన ఇన్స్పెక్షన్ చేసిండు. అని ఇంతవరకు కూడా ఆ నాల అక్కడ టపాస్ కొట్టి తీస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు కూడా పని స్టార్ట్ కాలేదు. అది కొంచెం తొందరగా చేస్తే వర్షాలు పడక ముందు తొందరగా చేస్తే బాగుంటుందండి. చారి మాట గౌరవనీయులు మేయర్ గారికి, అదేవిధంగా అఫీషియల్స్కి, ఎక్స్ అఫీషియల్స్కి, అదేవిధంగా కార్పొరేటర్లు అందరికీ కూడా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మా దగ్గర మేడం చికల్పల్లి నుంచి బాగలింగంపల్లి వెళ్ళే రోడ్లో మాది రిటర్నింగ్ వాల్ గత 3 నెలల కింద వర్షానికి కింద కూలిపోయింది మేడం. అదేవిధంగా ఏదైతే రోడ్ ఉందో ఆల్రెడీ కుంగిపోయి మొత్తం కూడా పడిపోతుంది. మేము జోనల్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం, వాళ్ళు కూడా వచ్చారు, అందరు కూడా చెక్ చేశారు మేడం. ఇప్పటిదాకా కూడా ఇప్పుడు 3 months అవుతుంది, అక్కడ స్ట్రీట్ లైట్లు కూడా సరిగ్గా లేవు. ఆ రిటర్నింగ్ వాల్ మొత్తం కూడా దగ్గర దగ్గర ఒక 400 feet నుంచి ఒక 500 feet దాకా రిటర్నింగ్ వాల్ కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కింద రోడ్డు మొత్తం కుంగిపోతుంది. దాంతో కూడా వెళ్ళే వాళ్ళ రోడ్లు ఏవైతే ఉన్నాయో నైట్ల పూట కార్లు కూడా లోపల పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది మరి దాని గురించి కూడా అదేవిధంగా గతంలో 2 ఏళ్ల కింద 2023లో 22లో మాకు వెజిటేబుల్ మార్కెట్ నుంచి శ్రీరామ్ నగర్ బస్సు దాకా నాలా వేయడం జరిగింది మేడం, కొత్తది కోరంటి బ్యాక్ సైడ్. ఆ నాలా వేసిన తర్వాత రోడ్ ఇప్పటిదాకా కూడా రోడ్ లేవలే. అదేవిధంగా మొన్న కూడా వాటర్ వర్క్స్ వాళ్ళు మన సాగర్లాల్ హాస్పిటల్ నుంచి అదేవిధంగా బంధన్ ఫంక్షన్ హాల్ వరకు కొత్తది పైప్ లైన్ వేస్తారు మేడం. ఆ రోడ్ మొత్తం చాలా ప్రాబ్లం ఉంది. అది డెస్టినేషన్ దాని బదులు కొత్త రోడ్ కూడా ఇవ్వని చెప్పినాం. అదే 1,50,00,000 అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళినా 1,50,00,000 అయితే మేము శాంక్షన్ చేయం, నీకు 5 లక్షలు 10 లక్షలు అయితే శాంక్షన్ చేస్తాం అంటున్నారు మేడం. అది ఏందో అర్థం కాలేదు. అదేవిధంగా అది ఎందుకంటే ఇప్పుడు బోనాలు వస్తుంది మేడం, మా దగ్గర మెయిన్ రోడ్ మీద మొత్తం కూడా పలన బండ్లు వెళ్తుంటాయి. ఇప్పుడు ఎంత జల్దీ మనకు ఈ నెక్స్ట్ మంత్ లో కూడా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుతున్నాం మేడం. అదేవిధంగా పవిత్ర నగర్ నుంచి ఉదయనగర్ రోడ్లు మేడం, ఇవి చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి మేడం. మెమరాండాలు కూడా ఇచ్చినాం మేడం, కానీ మాకు రామ్నగర్ అంటే ఇచ్చారు, వాళ్ళ నోటీస్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఒకటి మాట్లాడారు కదా, నేను ఫాలో అప్ అవుతాను దాంతో. మీరు చాలా ఇచ్చారు కదా, సో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఫాలో అవుతాను. వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ మేడం. గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా చిన్న విన్నపం. చైర్ మీద ఎవరైనా గట్టిగా మాట్లాడడం, షౌట్ చేయడం, ఇది ఏ పార్టీ అయినా ఉండనియండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, 1 సెకండ్ మేము మాట్లాడలే. మేయర్ చైర్ మీద ఎవ్వరూ మాట్లాడలే. మీరు ఎవ్వరు కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. మేయర్ చైర్ మీద ఎవరు మాట్లాడలే, అందరికి తెలుసు సబ్జెక్ట్ కాదు అది. చైర్ గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. చైర్ దగ్గరకు వచ్చి పనులు తీసుకుంటున్నారు కాదు, మేయర్ దగ్గరకు వచ్చి పనులు తీసుకుంటున్నారు. మేయర్ గారిని అగౌరవపరిచినప్పుడు అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మాట్లాడడం తప్పు, మళ్ళీ మాట్లాడుతున్నారు. నువ్వు ఈ రోజు మేడం చైర్ మీద ఎవరన్నా ఉండని గౌరవించాల్సిన బాధ్యత అందరి కార్పొరేటర్లది. మీరేమనంటే ఎవరు పర్సనల్ పంచాయతీలు కావు ఇవి. గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మేయర్ గారు చైర్ ను ఖచ్చితంగా మనం అందరం కూడా సపోర్ట్ ఉంది. మీరు మధు గారు మీరు అందరూ ఎందుకు నిల్చున్నారు? తప్పకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు ఖండిస్తారండి. పార్టీ అసలు ఎవ్రీ కార్పొరేటర్ ఖండించే విషయం ఇది. ఈ రోజు ఒక కార్పొరేటర్ నుంచి చెప్తున్నాడు. ఒక చైర్ మీరు వచ్చి పని తీసుకుంటున్నారు, మీరు వచ్చి అన్ని వర్కులు తీసుకుంటున్నారు. ఒక చైర్ కి అవమానం జరిగినప్పుడు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. లచ్చిరెడ్డి గారు ఆయన ఏమడుగుతున్నారు? లచ్చిరెడ్డి గారు he said don't respect the chair అని అడుగుతున్నారు. రెస్పెక్ట్ ద చైర్ అంటున్నారు అంతే, ఆయన ఏం అడుగుతలేదు. ఆయన yes definitely ఖండిస్తారు. అట్లీస్ట్ ఐఎమ్ గ్లాడ్ దట్ వన్ కార్పొరేటర్ stood and ఖండిస్తున్నారు. he is condemning for what the other corporators have done. మీరు కాదండి, ఆమె కూడా ప్రజల కోసమే. మేయర్ గారు నువ్వు ఒక్కరిమే ప్రజల కోసమా? ఏదో నువ్వు ఒక్కరిమే ప్రజలకు చేస్తున్నావు, చేయట్లేదా ప్రజలు? వెంకటేశ్వర రెడ్డి నాలా గురించి మాట్లాడండి. నాలా గురించి మాట్లాడండి. గౌరవ కమిషనర్ గారు, ప్రజల కోసమే అందరం ప్రజల కోసం. ఒక కార్పొరేట్
ఒక మేయర్ గారిని ఇన్సల్ట్ చేస్తుంటే మీరు ఖండించకుండా మీరు ఆయన ఎక్కిరిస్తున్నారా? ఎక్కిరిస్తున్నారా? కూర్చోండి, కూర్చోండి. మీరు నాలా గురించి మాట్లాడండి. మీరు నాలా గురించి మాట్లాడండి. కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సిట్ డౌన్. నాలా గురించి అండి, నాలా గురించి మాట్లాడండి. 1 సెకండ్. నాలా గురించి మాట్లాడండి. గౌరవించడం మనం నేర్చుకోవాలి ఫస్ట్. కమిషనర్ గారు, అరే నా అంత గౌరవం ఎవరికి తెలియదు. ఈరోజు నాలా గురించి మా దగ్గర బిఎన్ రెడ్డి నగర్ ఆనుకొని డెల్టా హాస్పిటల్ నుండి సాగర్ రింగ్ రోడ్ వరకు పెద్ద నాలా ఉందండి. మేము గత 2 సంవత్సరాల నుండి కూడా వీలైనంత వరకు జిహెచ్ఎంసీలతో సిల్ట్ తీపిస్తున్నాం, ఎందుకంటే అది స్టామ్ వాటర్ డ్రైన్ కాబట్టి. కానీ అక్కడ ఉన్నటువంటి 3 ఫంక్షన్ హాల్స్ సీసీ రోడ్ వేయడం జరిగింది సార్. నేను దాని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సిసిపి గారికి నేను వాట్సాప్ కూడా చేయడం జరిగింది, మన శ్రీనివాస్ గారికి. 2 ఇయర్స్ నుండి కనీసం దాని మీద ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. నేను సిసిపి గారికి డైరెక్ట్ వారి నెంబర్కు వాట్సాప్ చేసి నేను చెప్పాను, సార్ ఈ ఫంక్షన్ హాల్ ఇలా ఉంది, ఇలా నాల మీద కట్టిండ్రు, మీరు కావాలంటే 1.5 మీటర్ రోడ్ వేసి సీసీ కట్టి గేట్ పెట్టిండ్రు, మీరు వచ్చి చూడండి అని చెప్పిన. ఆ 1.5 కిలోమీటర్ ఏదైతే నాల తీసుకుంటేనే రేపు భవిష్యత్తులో మాకు వనస్థలిపురం డివిజన్కు 43 కాలనీలకు పెద్ద స్టామ్ వాటర్ డ్రైన్ అదొక్కటే ఉంది. డెల్టా హాస్పిటల్ అంటే బిఎన్ నుండి వచ్చే నీళ్లు, గుట్టం నుండి వచ్చే నీళ్లు కూడా అందులోకే వస్తున్నాయి కాబట్టి అది ఖర్చు అయ్యే పని ఏం కాదు. ఉన్న నాలాను మొత్తం రివోక్ చేసి క్లీన్ చేసుకుంటే అది 100% బాగుంటుందని, రేపు రాబోయే రోజులలో మాన్సూన్లో కూడా ఇబ్బంది కలగదు అని చెప్పి నా యొక్క అభిప్రాయం. దీన్ని మీరు వీలైనంత తొందరగా దాన్ని క్లియర్ చేయించి దాన్ని ఏదైతే సీసీ రోడ్ ఉందో దాన్ని కూడా రిమూవ్ చేసి స్టామ్ వాటర్ ను చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. राजशेखर गारू, नहीं दो जने को दे रहे पहले, फिर बाद में देर आर लॉट ऑफ पीपल हु वांट्स टू स्पीक अबाउट नाला. అందరికి కూడా ఎందుకంటే 1 మినిట్ ఛాన్స్ ఇస్తాను. అందరికి కూడా నాలా ప్రాబ్లం ఉంది. ఇది మాన్సూన్ సీజన్. ఇది పార్టీలో ఇద్దరికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాక, పార్టీలో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చాక దెన్ ఐ విల్ గివ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఫర్ 1 మినిట్. ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, రాజశేఖర్ మాట్లాడతారు. మాట్లాడండి మేడం. సార్, ఇట్ ఈస్ రిగార్డింగ్ సరూనగర్ లేక్ సార్, బండ్ ఇష్యూ, బండ్ స్ట్రెంథనింగ్ మేడం. టోటల్ హైదరాబాద్ లోనే 2nd లార్జెస్ట్ గణేష్ ఇమర్షన్ సరూనగర్ లేక్ మేడం. అన్ఫార్చునేట్లీ బండ్ అనేది ఇబ్బందికరంగా మారిపోయింది. అక్కడ నేను కానీ, మా ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు కానీ, శ్రీవారి గారు కానీ, శ్వేత మధుసూదన్ రెడ్డి గారు కానీ, దాని చుట్టూ ఉన్న కార్పొరేటర్లు మేము అవస్థ పడుతున్నాము. ఆ బండ్ అనేది రిపేర్ చేయించాల్సిన అవసరం ఉన్నది. బండ్ చాలా ఇంపార్టెంట్ మేడం. ఈ గణేష్ చతుర్థి కూడా బండ్ మరి ఉంటుందా పోతుందా అనేది భయంగా ఉన్నది. నేను రీసెంట్ గా ఫోటో కాపీస్ అన్ని కూడా గౌరవ కమిషనర్ గారు కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది మేడం. దానికి ఇంకోటి మేడం, డైవర్షన్ ఆఫ్ నాలా ప్లాన్ చేసినాం మేడం. ఆ డైవర్షన్ ఆఫ్ నాలా కూడా గవర్నమెంట్ కి ప్రపోజల్ పోతుందని మా జోనల్ కమిషనర్ గారు హేమంత్ గారు చెప్పడం జరిగింది మేడం. ఇది త్వరితగతిన చేసినట్టయితే ఆ సరూనగర్ లేని కాపాడిన వాళ్ళు అవుతాము. ఆ మురికి నీళ్ళల్లో మన గణపతిని ఇమర్షన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది మేడం. దీన్ని ప్రయారిటీగా తీసుకొని గణేష్ నిమజ్జనం చేస్తున్న సరూనగర్ లేక్ ని కాపాడి అక్కడ బిలో మిడిల్ క్లాస్ టూరిస్టులు వస్తారు మేడం. ఆ టూరిస్టులను కూడా సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఫెన్సింగ్ అంతా కూడా ఇరిగిపోయింది. అదంతా కూడా కాపాడి అక్కడ ప్రజలకు మేలు చేయవలసిందిగా మీ త్రూ కమిషనర్ గారికి కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు, మా వాళ్ళందరూ కొట్టించారు, నాకు ఏలే మైకు. మా వాళ్ళందరి దగ్గర తీర్మానించారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం తీర్మానించి వెంకటేష్ గారు మాట్లాడండి. మాట్లాడుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. గౌరవ సభ్యులు, కమిషనర్, జోనల్ కమిషనర్ అందరికీ, నాతో సహచార కార్పొరేటర్లందరికీ, మేయర్ గారికి, అదేవిధంగా కొత్తగా ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్సీ గారికి, ఇందాక వచ్చిపోయిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యు ఆయన రాలేదు, ఎంపీల గారికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ. మా ఎంపీ వస్తే బాగుంటుంది నా కోరిక, కానీ ఎంపీ రాలేదు, దురదృష్టం. పైన పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే మా ఎంపీ అంటే మాకున్న ఎంపీ ఆయన ఒక్కడే, కిషన్ రెడ్డి ఒక్కడే మా ఎంపీ. ఆయనే ఎంపీ మాకు. రైట్, సెంట్రల్ మినిస్టర్.
మనం అవును సార్. నాలా సార్. గురించి మాట్లాడదామా, పార్టీ లీడర్స్ గురించి మాట్లాడుకుందామా? వై ఆర్ యు వేస్టింగ్ టైం? మేడం థ్యాంక్ యూ మేడం. అయితే మాకు జూబ్లీహిల్స్ పక్కన నాలా ఉంటుంది మేడం, షేక్పేట్ ఉంటుంది, అది మీకు కూడా తెలుసు అనుకుంటా. ఆ నాలా చాలా క్రిటికల్, చాలా మునిగిపోయింది. ఆ నాలా వర్షాకాలం డీసీట్లు తీయలేదు ఇప్పటిదాకా. తీసిన మెంటల్కు తీసి అక్కడ డంపేసి అది ఎత్తిపోయలేదు. మా జోనల్ కమిషన్ దృష్టి నాలెడ్జ్ కూడా అది ఉంది, క్లియర్ ఉంది. అది నాలా ఎక్స్చేంజ్ చేసి దానిపైన స్లాబ్ లేదు, దాని కింద పడకుండా ఉంటారు మనుషులు. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు గిల్లలు పడే అవకాశం ఉంది. కొంచెం హైట్ లేపి రైలింగ్ లాంటి చేస్తే చాలా బాగుంటుంది మేడం. ఇది చేయాలని కోరుకుంటాను. అదేవిధంగా మేడం చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే చాలా అవకాశం మేడం ఆగుతారు సునీత. అదేవిధంగా ఇందాక రోడ్ల గురించి మాట్లాడారు మేడం. రోడ్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. రోడ్లు లేక మీ చోదరిమణి చెప్పినట్టుగా ఒక్కొక్క రోడ్డుకు టెండర్ లేనికి కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు. వాళ్ళ బిల్లులకు ఇబ్బంది ఉంది. మన రోడ్లు వేయట్లేదు, కాంట్రాక్ట్ ఉంది మనం అంటున్నాం, కానీ వాళ్ళకు కూడా 14-15 నెలలు వాళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ తొందరగా బిల్లు వచ్చేలాగా చూడాలని మా రిక్వెస్ట్ అందరికీ. ప్లీజ్ మేడం, ప్లీజ్ ఇంకొక మేడం, ప్లీజ్ 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 మా కర్తవాద్ మేయర్ గారు, మీరు అవకాశం ప్లీజ్, ఒక్క అవకాశం. నాకు ఫస్ట్ ఉదయం నాకు రాలేదు. సబిహా విల్ స్పీక్. సబిహా మీరు మాట్లాడండి, నాలా గురించి మాట్లాడండి. Good evening to all the members in the house. First of all, I would like to thank Commissioner Garu because he has sanctioned 3 crores of rupees to my division. When we approached along with our MLA Madhavam Krishna Rao Garu, we approached him, all the corporators of Kukatpalli. He immediately sanctioned us to my division 3 crores of rupees. So really, from the bottom of my heart, I would really like to thank him. And secondly, apart from this, an ala from Sunnam Cheru, which was built recently, and after this from Lakshmi Nagar to Sapta Nagar, Pakanala construction have to be done. So this under SNDP phase 2, this nala has been sanctioned. 29 crores of rupees have been sanctioned. I talked to Koteshwarao sir. Since last 1 year, I'm going on asking him about this nala, but still now it is not in progress. Already 5 to 6 inspections. Did you ask under SNDP 2, phase 2? Yeah, ma'am. Okay, we are working on SNDP's phase 2, so we will work on that. And Okay. ma'am, 29 crores have been sanctioned. In spite of 5 to 6 inspections, still now the work is not in progress. This work should be done immediately, ma'am, because ఇద్దరు కూడా నో ఇప్పుడు అందరికి ఇద్దరికి ఒక్కొక్క పార్టీ ఫైనల్ గా వీళ్ళకి ఇచ్చాక ఐల్ గివ్ 1 minute టు ఎవ్రీబడి. ఓకే, 1 minute, లెట్ దెమ్ ఫినిష్. సో ఐల్ గివ్ 1 minute టు ఆల్ ఆఫ్ యూ. నేను ఐల్ గివ్ ఇట్ టు యూ. సిట్ డౌన్, ఐల్ గివ్ ఇట్. all 4 parties will be done, then I'll give 1 minute to everybody. मैडम, आपके जरिए मैं कमिश्नर साहब को बताना चाहता हूं, खास तौर के ऊपर फिरंगी नाला जो MM पहाड़ी से लेके तकरीबन पिलर नंबर 191 तक है, ऑलरेडी वो मंजूर है वहां पर, मगर 3 साल से वहां पर काम नहीं हो रहा। तो आपसे मेरी गुजारिश है मैडम, ये काम जल्द से जल्द कराना चाहिए। और एक शिवरामपल्ली में जो NPA है, नेशनल पुलिस एकेडमी, वहां पर भी एक नाले का काम मंजूर है, मगर वो काम मुकम्मल अब तक नहीं हुआ है। उसके लिए भी मैं आपसे गुजारिश करना चाहता हूँ। रही दूसरी बात, ये किशनबाग और बहादुरपुरे में जो 2 नाले हैं, एक तो कमेले से लेके बहादुरपुरे तक, वो काम भी बहुत स्लो चल रहा है। उसके लिए भी मैं आपसे गुजारिश करना चाहता हूँ, वो काम जल्द से जल्द मुकम्मल करने से वहाँ पे आवाम को फायदा होगा। उसमें दूसरी बात, 2-3 चीजें हैं मैडम, वहाँ पे बड़े बड़े जो पानी के लाइन जा रहे हैं कृष्णा फेज 3 के, वो लाइनों को वहां से हटाकर नाले का काम करने का है, तो उसको भी देखने का है। दूसरा, माजिद किराना किशन बाग से जो नाला है, वो भी काम नहीं हो रहा है। काम थोड़े दिन चला, उसके बाद काम रुक गया। उसकी वजह यही है, वाटर वर्क्स की तरफ से जो पानी के लाइनों को शिफ्ट करने का है वहां से, वो है। और एक मैडम,
चाकनेवाड़ी का नाला, आप भी वहां पर आके विजिट करे थे गोशा महल में, वो भी काम बहुत स्लो चल रहा है मैडम। तो मेरी आपसे गुजारिश है कि ये कामों के ऊपर ये जो जीएचएमसी प्रोजेक्ट्स के ऑफिसर्स है इस पे तवज्जो देना जरूरी है। और एक जो मेजर नाला है मैडम, इससे पहले पल्ले चरू का कट्टा टूटा था, कट्टा टूट के 6 जने मर गए थे मैडम। तो ये नाले में डिसिल्टिंग कई दिनों से नहीं हो रही मैडम। हम बारहा नुमाइंदगी कर रहे, वहां पर जीएचएमसी के प्रोजेक्ट्स के लोग ये बोल रहे कि मेंटेनेंस वाले करना नाले का डिसल्टिंग, और मेंटेनेंस वाले क्या बोल रहे कि प्रोजेक्ट्स वाले करना। तो ये अली नगर और अहमद नगर, सुभान कॉलोनी, मिलन कॉलोनी, तो ये नाले को कंटिन्यू करने से डिसल्टिंग बहुत अच्छा होगा मैडम। और भी बहुत सारे हमारे ओल्ड सिटी के एसएनडीपी के जो नाले हैं, वो नालों के ताल्लुक से भी मैं कमिश्नर साहब से गुजारिश करना चाहता हूं कि आप एक रिव्यू मीटिंग लेके एसएनडीपी और प्रोजेक्ट्स के साथ, दोनों के साथ, ये नालों को जल्द से जल्द काम ఓకే कराने థ్యాంక్ से యూ आवाम को సోహెల్ सहूलियत కాద్రి होगा। సాబ్. సోహెల్ కాద్రి సాబ్, మీరు కూర్చోండి. ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నాను, ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నాను ఎవ్రీ పార్టీ నుంచి. ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ యూ 1 minute. ఐ సెడ్ ఐ విల్ గివ్ యూ 1 minute. సోహెల్ ఖాన్ అందరికి ఇస్తాను అన్నాను, అందరికి ఇస్తాను, అందరికి ఇస్తున్నాను. ఆయన కూడా కూర్చుంటాడు, ఆన్సర్ ఇవ్వాలి. नहीं 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 मैडम, कमिश्नर साहब याकूतपुरे का दौरा करें मैडम। बैरिस्टर असदुद्दीन अवैसी साहब, अकबरुद्दीन अवैसी साहब की हिदायत पे वो जो दौरा हुआ था, आप खुद देखें मैडम। मेरे पास मौला के छिल्ले का ऐसा नाला है मैडम, जहांगीर नगर का नाला वहां पर आता, हुसैनी कोठी का से, रंगेली खिड़की से, धोबी घाट से, रहमत नगर से मौला के छिल्ले पे नाला आता, मौला के छिल्ले से गंगानगर से डबिलपुरा नाला जाता मैडम। मगर अफसोस इस बात का है, 2 साल से प्रोजेक्ट वाले जो नाले का काम कर रहे हैं, वो प्रोजेक्ट वाले सही काम नहीं करे, गलत काम करे मैडम। हम कमिश्नर साहब को भी हम बता दिए मैडम कि मौला के छिल्ले का जो नाले का काम हो रहा है, गलत काम हो रहा है मैडम। 2-3 फीट के बाद नाले की सील्ड है, नहीं निकाले मैडम। कम से कम 10 फीट रहना मैडम, रोड से 10 फीट तक रहना, 4 या 5 फीट भी नहीं है मैडम। मैं कमिश्नर साहब से गुजारिश कर रहा हूँ, साहब आप आके जो थे कि थोड़ी सी बारिश में कम से कम 2 दिन तक घरों में पानी 2-2, 3-3 फीट पानी रहता सर। ये वीडियोस भी मैं आपको भेज सकता हूँ, मैडम भी देख चुके हैं मैडम सर। तो मैं आप तमाम से आपके जरिए कमिश्नर साहब से गुजारिश कर रहा हूँ कि मौला के छिल्ले का डबिलपुरे दरवाजे तक जो नाला जा रहा है मैडम, फास्ट काम होना और उसके अंदर की सील निकालना मैडम। थैंक यू। మీరు మాట్లాడు. గౌరవ మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు, అదేవిధంగా జిహెచ్ఎంసి సిబ్బందికి అందరికీ నమస్కారాలండి. మా దగ్గర వెంకటేష్ నగర్ నుంచి మూసి వరకు నాలా ఉంటుందండి. వెంకటేష్ నగర్, దుర్గానగర్ మధ్యలో నాలా ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా మేము ఈ నాలా అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. నాలా ఏదైతే అనురాగ్ జ్యోతిగాడు ఉన్నారో, వారు జోనల్ కమిషనర్, వారి నాలెడ్జ్లో ఉన్నది ఆ విషయము. 3 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు సుమారు 50 నుంచి 60 ఇండ్లు ఉంటాయి. ఆ నాలా కూలిపోతే ఆ ఇండ్లన్నీ పడిపోతాయండి. ఇప్పుడు మన గోషామైలు పడిపోయిన పరిస్థితి చూసినప్పటి నుంచి అక్కడ వాళ్ళు భయపడుతున్నారు. తక్షణమే ఆ నాలా విషయం పైన మీరు చొరవ తీసుకొని ఆ నాలాను ఇమీడియట్లీ క్లియర్ చేయాలని మీ అందరితో కోరుతున్నాను. అదే విషయం మేడం, ఒక్క నిమిషం మేడం, మిమ్మల్ని గౌరవించుకోవడం మా ధర్మం. మేము మిమ్మల్ని గౌరవించుకుంటాం, అందులో ఏం అభ్యంతరం లేదు. వెంకటేశ్వర్ గారు చెప్పినట్టు మేము కూడా గౌరవించుకుంటాం. కానీ కొప్పుల నరసింహారెడ్డి గారు మాట్లాడిన అంశం పైన ఎవరు గౌరవించాలి మేడం? దేశ భద్రత కోసం అది ఏదైతే I think నేను సీట్ లో లేను, so you don't ask me that question. ఈ రోజు నాలాల గురించి మాట్లాడుతున్నాం కదా. Yes, whatever incident happened, నేను లేకుండే. Okay, మీరు కూర్చోండి. సునీత గారు గౌరవులైన మేయర్ గారికి మన టైం చూస్తున్నాం, 5:30 అవుతుంది. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఇది 2-3 రోజులు కూడా జరుపుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. మా దగ్గర ఎక్స్ట్రా ట్రాక్ పడుతుంది మేడం, నాలా విషయమే, ట్రాక్ గురించి కాదు. మళ్ళీ మీరు అయితే నాలా ట్రాక్ పడుతుంది మేడం, సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళే లైన్లో. కాబట్టి అక్కడ నాలా మొత్తం కొలాప్స్ అయిపోయింది. లాస్ట్ టైం గణేష్ ఫెస్టివల్ టు
అప్పుడు మనం వినాయకుని నిమజ్జనప్పుడు ఒక ఆమె చనిపోయింది మేడం. 4 o'clock అందులో పడితే నైట్ 1:30కి మళ్ళీ బోధనగర్లో తేలింది మేడం. కాబట్టి మేము ఏమంటున్నామంటే అది ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు అది ఎప్పుడు వస్తారు సార్ వాళ్ళు వచ్చి ఎప్పుడు చూసుకుంటారు, ఎప్పుడు శాంక్షన్ చేస్తారో కొంచెం తొందరగా చేస్తే బాగుంటది. ఎందుకంటే అడ్డగుట్ట నుంచి మాకు ఓవర్ఫ్లో వస్తుంది మేడం. తప్పకుండా. Respected Mayor Garu, stressing the need for comprehensive sustainable policies, Sri Revanth Reddy Garu, Telangana-led government regarded lakes as crucial for cities' ecological balance, flood mitigation and ground water recharge. ఇందులో భాగంగా మేడం నేను మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా నల్లగండ్ల చెరువు సందర్శించే నిమిత్తమై మీరు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి నల్లగండ్ల కూడా, నల్లగండ్ల విలేజ్, అపర్ణ జోన్, అపర్ణ జైకాన్, అపర్ణ సరోవర్ ఇట్లా అనేకమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ మీ దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో మీరు పర్సనల్గా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ను అండర్స్టాండ్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు ఆ చెరువు సంబంధించినటువంటి డైవర్షన్ ఆఫ్ సివరేజ్ ఏదైతే ఉన్నదో 3,35,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది మేడం. నేను ఈ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేసేది ఏదైతే ఉందో, ఏ పర్పస్ కోసం అయితే డైవర్షన్ ఆఫ్ సివరేజ్ ఉన్నదో దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు. లేకపోతే పర్పస్ డిఫీట్ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ లేక్స్ రిస్టోరేషన్ ఏదైతే ఉన్నదో అంబిషన్ అది మనం ఫెయిల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అధికారులను, కమిషనర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా. ఆ శానిటీ మెయింటైన్ చేసే క్రమంలో సివరేజ్ డైవర్షన్ మాత్రం సిన్సియర్గా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం గుడ్ ఈవినింగ్ ఆల్. మేడం ఇప్పటి వరకు మనం అందరం మాట్లాడినాం, అందరూ నాలాలు కట్టేస్తున్నారు. ఫైనల్గా మూసీలో కలిసే ప్రాంతం నా ప్రాంతం. మీరు ఫస్ట్ ఫేజ్ అని చెప్పి SNDP అని చెప్పి అన్ని నాలాలు కట్టేసిరు. యాక్చువల్గా SNDP ఇట్ సెల్ఫ్ ఏ ఫ్లా అని అడిగితే, ఎందుకంటే కిందున్న ప్రాంతం మూసీలో కలిసే ప్రాంతం నుంచి కట్టుకుంటూ వెళ్ళాల్సిన నాలాలు పైన నాలాలన్నీ కట్టేసి లాస్ట్కి మా నెత్తి మీద వదిలేసి ప్రజలు ఉండాలా చావాలి అక్కడ. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారు విట్నెస్, మా మొన్నటికి మొన్న కర్ణన్ గారు కూడా అక్కడికి వచ్చి అక్కడ బయట నుంచి చూసి వెళ్ళారు. బ్లాక్ కలర్ సిల్ట్తోని సుమారు 10 నుంచి 20 కాలనీలు మొత్తం కూడా సిల్ట్తో నిండిపోతుంది. మళ్ళీ ఇంకా నాలాలు కట్టండి అని వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారు. కానీ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయకుండా మీరు పైన ఉన్న నాలాలన్నీ కట్టి, అసలు యాక్చువల్గా నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నాలా SNDP నాలా ఏదైతుందో మూసీలో ఏదైతే కనెక్ట్ చేస్తారో అక్కడి నుంచి కట్టుకుంటే పైకి వెళ్తారా, పై నుంచి కట్టుకుంటే కిందికి వస్తారా అనేది ఒక్కసారి ఇంజనీరింగ్ అఫీషియల్, నేనైతే ఇంజనీర్ కాదు, ఇంజనీరింగ్ అఫీషియల్ ఒకసారి అది కరెక్టా కాదా మీ ప్రొసీజర్ అనేది మీరు ఒకసారి క్లారిఫికేషన్ మేడంకి ప్రజలకి ఇవ్వాలి. దాంతోపాటు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు బండ్ స్ట్రెంథనింగ్, సరున్నర్ ట్యాంక్ బండ్ అనేది కూలిపోయే ప్రమాదంలో ఉంది మేడం. చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. దానికి ఇంకా టనలింగ్ చేసాం. ఎందుకంటే వరద ముంపు ప్రాంతం కింద ఉన్నదంతా కూడా అని చెప్పి ఒక టనల్ కొట్టాం. టనల్ కొడితే ఇంకెంత వీక్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 3 years నుంచి ఆ పని అట్లనే పెండింగ్ ఉంది. 30 లక్షల్లో సుమారు ఏదో ఇంతకుముందు అధికారిని అడిగితే 30 లక్షలు ఏదో పెండింగ్ ఉందని చెప్పి కాంట్రాక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తున్నారు. కాంట్రాక్టర్ వెళ్ళిపోతే పనులు పెండింగ్ ఉంటే కింద ప్రజలు చావాలా మేడం? అంటే మా దగ్గర మీరు ఇప్పుడు మాన్సూన్ వస్తుంది అంటారు, ఒక్కసారి అడుగుతున్నా మేడం ఇంజనీరింగ్ అఫీషియల్స్ ని, మేడం మొత్తం ఉన్న రోడ్స్ అన్ని కూడా ఏ రోడ్ కూడా ఖాళీ లేదు మేడం గడ్డనరంలో. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారికి తెలుసు, ఏ రోడ్లో అయినా మినిమం 2000 డయా 1800 డయామీటర్ సంబంధించిన పైప్స్ ఉంటాయి, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉంటాయి. ఏ డ్రైన్ ఏ రోడ్ కూడా ఖాళీ లేదు. ఆ రోడ్లే ఆ పైప్ లైన్లే ఇప్పటివరకు డీసిల్టేషన్ కాలేదు. ఇంకా మీరు నాలాలు కట్టి నా నెత్తి మీద వదిలేస్తా అంటే నా ప్రజలు ఏం కావాలనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. దీన్ని అందుకే నేనేమడుగుతున్నా అంటే, మీరు ఏమన్నా కట్టుకోండి, పైన ప్రాంతంలో ఎన్ని బాక్స్ డ్రైన్ అన్నా కట్టుకోండి, కానీ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి మూసీలోకి ఏదైతే కలవాలో ఆ డ్రైన్లు కట్టిన తర్వాత అవన్నీ కలపండి. ఇప్పుడు ఆల్రెడీ సగం బాక్స్ డ్రైన్లు బాలాపూర్ నుంచి చంద్రాయన్ గుట్ట నుంచి ఈ బాక్స్ డ్రైన్ తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద మా దగ్గర ఉన్న నాలోకి కలిపేయడం జరిగింది. దానివల్ల చిన్న 1 సెంటీమీటర్ వర్షం కూడా అక్కడ ఉన్న మొత్తం గడ్డనరం మొత్తం ఇన్నండేట్ అవుతుంది. ఇన్నండేట్ అయితే పర్లేదు మేడం, నార్మల్ నీళ్ళు వస్తే పర్వాలేదు. డ్రైనేజ్ సిల్ట్ అంతా కూడా ఇంట్లోకి ముందుకు వస్తుంది.
10 రోజులు అట్లానే ఉంటది. 10 రోజులు మన శానిటేషన్ సిబ్బంది కూడా హెల్ప్లెస్ ఉంటారు. వెళ్ళి నేను క్లీన్ చేసుకోవాలి రోడ్లన్నీ. అది నేను పరిస్థితి. చూశాను, నేను వచ్చిన అనుకున్నా. మేడం, మీరు మీరు మొత్తం రిమెంబర్? yes, I have seen మేడం, it. మీరు మొత్తం నేను చూడలేదు. ఎప్పుడైతే ఈ టోటల్ ఇనండేషన్ అయిందో 2020-21 I was there. నా రిక్వెస్ట్ ఏంటంటే మేడం, Yeah. ప్లీజ్ ఇప్పుడు దయచేసి ఇంకా ఇంకా పైన నాలాలు కట్టి Thank నా you. నెత్తి మీద వదిలారు. ఫస్ట్ We will see what we can do. Yes, we will see what మీరు సేమ్ రిపీట్ చేస్తున్నారు. యా కవిత. మేయర్ గారు, మనకి స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ I think భవన్ నుంచి అందరికీ ఇస్తున్నాను నాయుడు కదా. నగర్ వరకు అప్రూవల్ అయినందుకు దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేయర్ గారు. అలాగే కోటేశ్వర సార్ నాలెడ్జ్ లో, అలాగే రత్నాకర్ సార్ నాలెడ్జ్ లో కూడా ఉంది. మన పేజ్ కాలేజ్ మేయర్ గారు మీకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మాజీద్ హుసేన్ సార్, అలాగే మన విప్లవన్న గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది పేజ్ కాలేజ్ దగ్గర. ఆ SNDP ఫైల్ phase 2 కింద అది అప్రూవల్ చేస్తే బాగుంటుంది అనేసి లాంగ్ వర్క్ సార్. అది ఒకటి అప్రూవల్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్ కోటేశ్వర సార్. థ్యాంక్ యూ గారు, స్వామి గారు. మేయర్ గారికి అలాగే నా తోటి కార్పొరేటర్లకు మరి కమిషనర్ గారికి బృందానికి కూడా నమస్కారం చేసుకుంటాను. మేడం, మా దగ్గర మొఘల్ నగర్ నుంచి సాయి నగర్, హీరానగర్ ఈ మధ్యలో స్లమ్ ఏరియా ఉంటుంది మేడం. ఆ ఏరియా మధ్యలో మొత్తం ఓపెన్ నాలా ఉంటుంది. ఆ నాలకు ఫెన్సింగ్ కూడా సరిగ్గా లేదు. మరి గతంలో 3 సంవత్సరాల కింద డిసెల్టింగ్ అయింది. దాని తర్వాత ఎప్పుడు చేయలేదు మేడం. దయచేసి ఈసారైనా అది పూర్తిగా డిసెల్ట్ చేయని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మేడం. ఎందుకంటే వర్షం ఎప్పుడైతే పెద్దగా వస్తుందో ఆ నీరు మొత్తం పక్కన ఇంట్లోకి వెళ్తుంది మేడం. ఆ ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సైడ్ లో కూడా ఫెన్సింగ్ కూడా లేదు కనుక చాలా ప్రమాదకరంగా తయారైంది కనుక ఈసారి చేయించాలని కోరుతా ఉన్నాం మేడం. నాల గురించి మేడం, థ్యాంక్ యూ మేడం. టూ మినిట్స్ లో కంప్లీట్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. గౌరవనీయ మేయర్ గారికి, అలాగే అధికారులకి, అలాగే సహచర కార్పొరేటర్స్ కి అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా డివిజన్ లో వివేక్ నగర్ లో మేడం నాలా ఉంది. దానికి మొన్న జెడ్సీ గారు కూడా రావడం, విజిట్ చేయడం జరిగింది. అయితే వర్షాకాలము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మొన్న వచ్చిన వర్షానికి ఆ వివేక్ నగర్ డ్రైన్ లో ఒక 10 బైకులు కూడా కొట్టుకుపోవడం జరిగింది. పాపం వాళ్ళ ప్రజలంతా వచ్చి మాకు మొత్తుకుంటారు, మేడం ఈ చిన్నపాటి వర్షానికి ఇట్లా అయిపోయింది, మాకు డ్రైన్ తొందరగా కంప్లీట్ చేయమని. జోనల్ కమిషనర్ గారు విజిట్ చేసి స్పీడప్ చేయడం చెప్పారు, కానీ అక్కడ 2 పోల్స్ దాంట్లో ఉండిపోయాయి మేడం. ఆ నాలాలో ఆ పోల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, కానీ దాని వల్ల డిలే అవుతుంది. అది మాది వివేక్ నగర్ అన్నది లో లైన్ ఏరియా మేడం. టీవీ స్టూడియో నుంచి ఒక 10-20 కాలనీల నుంచి అక్కడికి వస్తాయి వాటర్. దాన్ని తొందరగా కంప్లీట్ చేయమని జోనల్ కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది. పుష్ప. నమస్కారం మేడం. మరి మొన్న వర్షం పడ్డప్పుడు కూడా మా కాలనీలో చాలా నీళ్ళు పడడం జరిగింది. మరి అప్పుడు జోనల్ కమిషనర్ని తీసుకెళ్ళి మరి నాలా చూపడం జరిగింది. ఎందుకంటే చెరువు కట్ట పక్కకు ఉంది కాబట్టి. మరి నాగలమ్మ గుడి కూడా ఇట్లా నాలా పొంగినప్పుడల్లా అది ఒరగడం జరుగుతూ ఉంది. మరి ఏడ కూలిపోతుంది అనేది భయంకరంగా ఉన్నది. ఎందుకంటే కొత్త గట్టినం నాగలమ్మ గుడి పక్క నుంచే నాల ఉంది మేడం. అది నాల కొంచెం ఈ వర్షాకాలం ఇట్లా తొందర చేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే జోనల్ కమిషనర్ కూడా చూడడం జరిగింది. అది ఒకసారి తొందర చేయాలని మినాజ్. Finally, thank you so much, madam, for accepting my request. Madam, it is evident that all the corporators are on the same page for this issue. So we have to take this issue very seriously. I'm going to speak about Malakpet constituency, madam. Since the contractor has already been allotted, the desilting work is zero. We had a review meeting with our MLA and we have instructed the contractor and the GHMC engineers, but still the work is not being done. Madam, since the monsoon has already started, this work should have been taken before monsoon. We are already late. So my request is, everybody has told their grievances. We need some concrete action plan wherein we can say something. We should be answerable to the people. So I need some action plan. Everybody has spoken. I request the officials. There are few more to speak also. Not everybody has finished. Thank you so much, madam. You are very kind. After everybody says yes, done, Thank you so then I much. will ask my officers to speak. Meer maatladanడి.
గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారికి, కార్పొరేటర్లు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషకరం. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. నాది కొత్తపేట డివిజను. న్యాచురల్ స్లోప్ దాదాపు ఆర్కేపురం, సరునార్ సంబంధించిన డివిజన్ లెక్కలు మొత్తం కూడా నాకు మూసీకి పక్కకు ఉంటుంది, న్యాచురల్ స్లోప్ ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కొత్తపేట డివిజన్ మేడం, మూసీ పక్కకు. దాదాపు 2 సంవత్సరాల కిందట 6 కోట్లతో ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అప్పుడు ఉన్న అందరి అఫీషియల్స్ వెంబడి పడి తిరిగి అదో వర్క్ను మేము శాంక్షన్ చేయించుకున్నాము. ఆ వర్క్ పూర్తి అయితే సరునార్, ఆర్కేపురం సంబంధించిన డివిజన్లకు సంబంధించిన 3 డివిజన్లకు సంబంధించిన సమస్య తీరుతుందని చెప్పేసి ఆ రోజు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు అయింది. కాంట్రాక్టర్ రావడం జరిగింది, ఒక 100 మీటర్లతో తవ్వి దాన్ని వదిలిపెట్టిపోయిండు. 2 వర్షాకాలాలు పోయినాయి, 3వ వర్షాకాలం వచ్చింది. నేను దాదాపు ఎన్నోసార్లు నేను ఒక కమిషనర్ గారిని వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కాంట్రాక్టరు రద్దు చేసి ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి వేరే కాంట్రాక్టర్ అన్న పిలిచేది ఉండే, కానీ ఇప్పటివరకు ఆ ప్రాబ్లం ఇప్పటివరకు సాల్వ్ కాలేదు మేడం. అదొక సమస్య, అది ఎందుకంటే మేజర్ సమస్య. దానివల్ల అన్ని కాలనీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. 2వ పాయింట్ మేడం, ఎల్బీ నగర్కి వెళ్ళి 900 డయా ఒకటి స్టార్ట్ చేసి స్ట్రాంగ్ వాటరు, అది తీసుకొచ్చి ఆర్కేపురం మీదిగా కొత్తపేట మూసీకి కలుపుకోవడానికి నేను పాత ఏదైతే స్ట్రాంగ్ వాటర్ అల్కాపూర్ జంక్షన్కి వెళ్ళి వచ్చేదానికి కలుపుతారు వాళ్ళు, ఎల్బీ నగర్కి వెళ్ళి తీసుకొచ్చి. ఇక్కడ ఉన్న అవుట్లెటే క్లియర్ లేదు. నేను ఆ రోజు జోనల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది, వారు కూడా విజిట్ చేయడం. అది అవుట్లెటే సరిగా లేదు, కానీ వచ్చేది మళ్ళీ తీసుకొచ్చి మీరు కలిపితే రివర్స్ అయ్యి మా బస్తీలన్నీ మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని అవుట్లెట్ ని సరి చేసిన తర్వాత దాన్ని కలుపమని చెప్పి నిర్ణయించాము. ఈ 2 కూడా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. మేడం మా డివిజన్లో అంతవరకు టైము ఇదైపో. ఇవాళ నేను 10 o'clock అయినా సరే 10 o'clock వరకు కూడా ఇది ఫినిష్ చేసిపోతాను. ఓకే, ఐ విల్ ఫినిష్ ద ఎంటైర్ క్వశ్చనర్, డోంట్ వరీ. సో కూర్చో. నో రియలీ ఇవాళ 10 o'clock అయినా నేను ఫినిష్ చేస్తాను. సో యూ వెయిట్, హ్యావ్ పేషెన్స్. థ్యాంక్ యూ మేడం. అందరినీ కూడా మాట్లాడనిస్తాను. థ్యాంక్ యూ మేడం. మా డివిజన్లో మా డివిజన్ కాన్స్టిట్యున్సీలో మొంచేరు కట్ట నుంచి నా డివిజన్ గుండా నాలా వెళ్తుంది మేడం. అది టోటల్గా ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. దాంట్లో కొంత వర్క్ జరిగింది మేడం. ఒక 3 కిలోమీటర్స్ వరకు ఆగిపోయి ఉన్నది. అలా సిపిఎల్ హ్యాండ్ ఓవర్లో 832 మీటర్స్ ఉన్నది మేడం. అలా మన పేర్రాజు గారు లాస్ట్ టైము తవ్వి అట్నే వెళ్ళిపోయారు, తవ్వి వెళ్ళిపోయారు. దాన్ని ముయ్యలేదు. అక్కడ ఏమి ఇబ్బంది అవుతుందంటే వాటర్, ఇప్పుడు వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా స్టార్ట్ అయ్యి దోమలు అన్ని ఇదవుతున్నాయి మేడం. అక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ప్లీజ్ ఫస్ట్ అది క్లియర్ చేసి అది క్లోజ్ చేయమని చెప్పండి, తర్వాత ఆ నాలా కూడా క్లియర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. మేడం దూల్పేట్ విషయంలో నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నా మేడం. స్ట్రీట్ లైట్ అప్పుడు మాట్లాడేటప్పుడు నేను లేపినా కానీ నాకు అవకాశం ఇవ్వాలి. నాలా గురించి మాట్లాడాలి. నాలా గురించి కూడా మాట్లాడతా మేడం. నాలా గురించే మాట్లాడాలి. అవునవును మాట్లాడతా. ఇప్పుడు అక్కడ గణేష్లు తయారు చేస్తున్నారు మేడం, స్టార్ట్ చేసేసినారు ఆల్రెడీ గణేష్లు తయారు చేయడం. అయితే అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి మేడం. ఇది మీరు మాట్లాడొద్దు అన్నారు కానీ ఒక 2 నిమిషాలు మీతో చెప్తున్నా మేడం. అక్కడ దాదాపు 6 months నుంచి స్ట్రీట్ లైట్స్ అడుగుతున్నా మేడం, కానీ నాకు మొన్ననే 4 లైట్స్ పంపించినారు మేడం. 4 ఆ 4 లైట్లు నేను ఎక్కడ పెట్టాలి? అక్కడ ఇప్పుడు వాళ్ళు ఇంటి బయటనే వాళ్ళు గణేష్లు తయారు చేస్తారు మేడం. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత చీకటి ఉంటుంది అక్కడ అంటే ఎన్నోసార్లు సార్కి చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ లేదు మేడం. ఇంకొకటి నాలా విషయంకి వస్తే మేడం, శివలాల్ నగర్ నాలా డబల్ బెడ్రూమ్ పక్కనే ఉంది మేడం. శివలాల్ నగర్ నాలా, ఆ నాలా బాలాజీ నగర్ లో ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యి వర్షాలు పడితే వాళ్ళ ఇంట్లకు నీళ్ళు వెళ్ళిపోతుంది మేడం. కొంచెం ఆ నాలా రిపేరింగ్ గురించి కూడా ఆఫీసర్లకు చెప్పండి మేడం. రవీందర్. థ్యాంక్ యూ మేడం. మేడం నా డివిజన్లో 2 ప్లేస్లలో 2 దగ్గరలో ఒక్కొక్క కిలోమీటర్ నాలా ఉంటుంది మేడం. ఒకటి రాజీవ్ గాంధీ నగర్, శ్రీశ్రీ నగర్కి వెళ్ళి మెయిన్ రోడ్ వరకు, మరి అదేవిధంగా కళ్యాణ్ నగర్ నుంచి భోజాయి కళ్యాణ మండపం, వినాయక నగర్ మీదుగా 2 నాలా అంటే మేడం గతంలో ఒక 6 నెలల క్రితం మీరు పర్సనల్గా వచ్చి విజిట్ చేశారు. జోనల్ కమిషనర్ గారు కూడా, అపూర్వ గారు కూడా వచ్చారు.
మేడం అది ఏంటంటే జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి కెమికల్ రిలీజ్ అవుతా ఉంటది. మాకు చాలా ఇబ్బంది ఉంది. ఆ గ్రౌండ్ వాటర్ కూడా ఏదైతే ఆ కెమికల్ వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూటెడ్ వాటర్, అంటే వాటర్ రెడ్ వాటర్ వస్తుంది అక్కడ. తాగడానికి కానీ కనీసం వాడుకోవడానికి కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది మేడం. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నేను. మీరు కూడా పర్సనల్గా మిమ్మల్ని పిలిచి మా ప్రజలు సంతోషపడ్డారు. ఆ రోజు మేయర్ వచ్చింది, చూసిపోయింది, మా సమస్య పరిష్కారం అవుతామని అందరూ ఆనందపడ్డారు. కానీ ఎక్కడిది అక్కడనే ఉంది మేడం. ఆ 2 ప్లేసులలో అది కేవలం 1 కిలోమీటర్ అక్కడ, 1 కిలోమీటర్ ఇక్కడ, 2 కిలోమీటర్లు ఉంటుంది. దయచేసి దాని మీద కొంచెం దృష్టి పెట్టి కమిషనర్ గారు మీరు కూడా వచ్చి విజిట్ చేసి కొంచెం చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న సమస్య మేడం, దాన్ని పరిష్కరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మహాలక్ష్మి గారు. మేయర్ గారికి నమస్కారం, కమిషనర్ గారికి, మరి నా తోటి కార్పొరేటర్ గారికి, సిబ్బందికి అందరికి కూడా నమస్కారం అండి. మేడం, జిహెచ్ఎంసీకి కూతవేట దూరంలో నా డివిజన్ హిమాయత్ నగర్ డివిజన్ ఉంది. ఈ డివిజన్ మొత్తం అంతా కూడా విద్యావంతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉండే ఏరియాలో మాకు ఇక్కడ మీకు తెలుసు అశోక్ నగర్ నాలా మనకి నుంచి హుసేన్ సాగర్ నాలా వెళ్తుంటది. ఆ నాలాలో మొత్తం మీరు లాస్ట్ 2020 యొక్క వరదల్లో మీరు చూసారు. హిమాయత్ నగర్ చాలా ప్రాంతం, ఆ నాలా అంచు ప్రాంతం అంతా కూడా మునిగిపోవడము. అప్పుడు మీరు తీసుకున్న చొరవ వల్ల నాకు అక్కడ మొత్తం అంతా కూడా వాల్ నిర్మాణం జరిగింది. కానీ కొంత ప్రాంతం ఒక 200 మీటర్స్ ఏదైతే ఉందో ఆ నాలా వాల్ నిర్మాణం ఆగిపోయింది కొన్ని 2-3 ఇళ్ళ వల్ల. అది జోనల్ కమిషనర్ గారికి కూడా తెలుసు, ప్లస్ మీ దృష్టి కూడా ఇంతకు ముందర కూడా తీసుకొచ్చాము. కొంచెం మా వాల్ కనుక నిర్మాణం పూర్తి చేయించగలిగితే మా హిమాయత్ నగర్ డివిజన్ సేఫ్ గా మారుతుంది మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ అండి. హానరబుల్ మేయర్ కి, ఆఫీషియల్ మెంబర్స్ కి, నా తోటి కార్పొరేటర్స్ కి అందరికి నమస్కారం. మేడం, నాది గాంధీ హాస్పిటల్ లైన్ అనేది అక్కడ వాటర్, ఆ డ్రైనేజ్ వాటర్ అనేది ఇక్కడ మాకు రామ్ నగర్ పార్సిగుట్ట లేన్ లో ఉన్న అక్కడ వాటర్ మిక్స్ అప్ అవుతుంది మేడం. సో దానివల్ల లాస్ట్ ఇయర్ కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. సో అక్కడికి లాస్ట్ ఇయర్ జెడ్సీ గారు కూడా విజిట్ చేసిర్రు. మొన్ననే జెడ్సీ మీటింగ్ లో మేము చెప్పడం జరిగింది. దాన్ని ఎక్కడన్నా డైవర్ట్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది మళ్ళా రాదు అనేది మేము చెప్తున్నాం మేడం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఎక్స్ అఫీషియల్స్ మెంబర్కి, కమిషనర్ గారికి, మరి తోటి కార్పొరేటర్స్కి నమస్కారం. ముందుగా నేను మేయర్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టాండింగ్ కమిటీలో ఒక ప్రపోజల్ పెట్టాను స్ట్రాంగ్ డ్రైన్ బాక్స్ది. అది రీసెంట్గా శాంక్షన్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ మేడం. దాని ప్రాసెస్ కూడా తొందరగా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మేడం. అది ఇంకా పెండింగ్లోనే ఉంది, టెక్నికల్ వాళ్ళ దగ్గర స్టాప్ అయి ఉన్నది. సో దాన్ని ముందుకు జరపాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే లోపల మేము ఒక పని చేసినట్టు మేము పబ్లిక్లీ చూపించుకోవాలి కాబట్టి అదొకటి చూడండి. ఇంకోటి నాలా బౌద్ధనగర్ మొత్తం నాలా ఓరియంటెడ్ మ్యామ్. మీరు కూడా వచ్చి విజిట్ చేశారు. ఒక స్పెషల్ డ్రైవ్ బేస్ చేసుకొని మీరు వచ్చి ఒకసారి మాకు నాలాది చూసి దాని మీద ఒక సొల్యూషన్ తీసితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి మాకు రీసెంట్గా సమ్మర్లోనే ఒక హాఫ్ అన్ అవర్ వర్షానికి ఎల్ఆర్ఎన్ నగర్, అశోక్ నగర్, ఈశ్వర్ భాయ్ నగర్ మొత్తం వాటర్ వచ్చేసాయి. జెడ్సీ గారు కూడా విజిట్ చేశారు. చాలా కష్టమైంది అప్పుడు. సో నాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మన ఆఫీసర్స్కి మీరు చెప్తే బాగుంటుంది అనేసి, ఎందుకంటే ఆల్రెడీ మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది మేడం. మీరు ఇంకా ఐ థింక్ చాలా అందరికి ఇచ్చాను కదా, ప్రిటీ మచ్ అందరికి కూడా నాలాస్ గురించి ఇచ్చాను కదా. లాస్ట్ పర్సన్ విల్ స్పీక్ ఆన్ నాలా. దాని తర్వాత లెట్ us go to advertising. ఎందుకంటే ఐ థింక్ టూ మెనీ పీపుల్ స్పోక్. అందరికి కూడా ఛాన్స్ ఇచ్చాను. మీరు మీరు మాట్లాడారు మేడం. నాలా గురించి కూర్చోండమ్మా. సునీత కూర్చో. మీ అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు కదా మేడం. నాలా గురించే మాట్లాడుతూ మేడం. మేడం నాది గచ్చిబౌలి డివిజన్. ఇప్పుడు ఇంతకుముందే జగదీష్ అన్న గారు చెప్పినట్టు మాది నల్లగండ్ల ప్రాంతంలో మేడం. అక్కడ గేటెడ్ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ అపర్ణ సరోవర్లో నేను కూడా అక్కడే ఉంటాను మేడం. అక్కడ సుమారు అపర్ణ వాళ్ళు ఒక 10-20 అపార్ట్మెంట్లు చాలా పెద్ద కట్టిన మేడం. సో అక్కడ నవోదయ కాలనీ అనేది హెచ్యూ క్యాంపస్ పక్కన ఉంటుంది. ఆ నవోదయ కాలనీకి అవుట్లెట్ లేదని గతంలో కూడా మేము గత జోనల్ కమిషనర్ గారికి, వాటర్ వర్క్స్ వాళ్ళకి చాలా సార్లు గత 4 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు మేడం. ఆ నవోదయ కాలనీకి అవుట్లెట్ లేదు. గతంలో మీరు కూడా వచ్చిపోయినారు మొన్న లేక్ దగ్గరికి, కానీ నవోదయ కాలనీకి రాలేదు. సో మేము విజ్ఞప్తి చేసేదంటే ఆ నవోదయ కాలనీకి అవుట్లెట్ లేకపోవడం వల్ల అక్కడ కట్టిన అపార్ట్మెంట్ వాటర్ అంతా కూడా, డ్రైనేజ్ వాటర్ అంతా కూడా అపర్ణ సరోవర్ పక్కన పోయి అక్కడ స్టాగ్నేట్ అయ్యి పూర్తిగా
నేను వచ్చాను కదా నవోదయ కాలనీకి, నేను వచ్చాను, మీరు లేరు ఆ రోజు. నేను వచ్చాను నవోదయ కాలనీకి, ఏం మాట్లాడుతున్నారండి? నేను వచ్చాను, నేను ఆ రోజు 3 hours స్పెండ్ చేశాను ఆ ఏరియాలో. తెలుసుకొని మాట్లాడండి. మేడం మీద మాకు ఇంటిమేషన్ కూడా మీరు ఇవ్వలేదు మేడం, నాకు కరెక్ట్ కాదు. మీరు వచ్చినట్టున్నారు కానీ మేడం లేక్ దగ్గరకు వచ్చారు. లేక్ No, no, don't say information లేదు అని. Don't be provoking here. There was information for everybody. No, there was information. You don't have to talk about his area. Yes. నాకు జగదీష్ అన్న గారు ఇన్ఫార్మ్ చేశారు మేడం. మీ OSD గారు కూడా నేను ఫోన్ చేసి అడిగిన మేడం మీరు వచ్చేటప్పుడు. మేడం ఆ కాలనీకి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే అక్కడ వాటర్ అంతా కూడా అక్కడ స్టాగ్నెట్ అవుతుంది. సో అక్కడ అవుట్లెట్ లేదు మేడం, దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అక్కడ నాలా హెచ్యూ క్యాంపస్ లో నుంచి అపర్ణ సరోవర్ వరకు ఏదో నాలా ప్రొవైడ్ చేస్తే తొందరగా కంప్లీట్ అవుతుంది మేడం. చాలా సీరియస్ ఇష్యూ మేడం, అది చాలా సీరియస్ ఇష్యూ. నాకు కూడా తెలుసు. అక్కడ యాక్చువల్లీ రెసిడెంట్స్ కూడా నా దగ్గర రావడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అండ్ వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్. అక్కడనే మేడం చాలా ఇబ్బంది పడుతుంది అపర్ణ సరోవర్. Friend corporator, madam, it is true that from Kanchagachiboli sewage is flowing, madam, but it should not get streamlined from Kanchagachiboli HCU, madam. It has to go reverse towards Ramki in orbit, madam. For that purpose only these 3 crores 35 lakh rupees have been got sanctioned, madam. So that is why I have requested through you to sincerely implement after due examination and practical feasibility, madam. Please, thank you. Thank you. Nala gurinchi we will end here. Let the officers, anni nalas is a major issue kabatti let them speak about the nala. And very clear ga meeru anni kuda vallaki ivala nala is the biggest problem. Monsoons vastunayi kabatti vallaki very clear ga meeru cheppali. Each and everybody who asks for nala మీరు ఏంటి ఎట్లా జరుగుతుంది అని చెప్పండి. సెకండ్ ఫేజ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆనరబుల్ మేయర్ గారు, అలాగే ఆనరబుల్ వార్డ్ కార్పొరేటర్ గారికి, అలాగే కమిషనర్ గారికి నమస్కారాలు. చాలా పెద్ద సిలబస్ ఇచ్చారు నాకు, అయితే ఐ ట్రై టు ఆన్సర్. ఫస్ట్ ఇక్కడ గోషామాల్ కార్పొరేటర్ గారు చెప్పింది ఏంటంటే SNDP 1లో కొంత పార్ట్ చేశారు, ఇంకా డౌన్ స్ట్రీమ్ లో చేయాలన్నది వాళ్ళు చెప్పింది. పేర్లు నేను చెప్పలేను. అయితే ఈ డ్రైన్ మొన్న ఎమ్మెల్యే గారు కూడా మా వాళ్ళతో డిస్కస్ చేశారు, ఇది మన రాజా సింగ్ గారు. అది యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అది ఎండ్ పాయింట్ వరకు వెళ్ళలేదు, అంటే మధ్యలో కొంత పోర్షన్ చేశారు. సో మా ఎండ్ పాయింట్ MGBS బస్ స్టాండ్ దగ్గర కలిస్తే కానీ ఆ పర్పస్ సాల్వ్ అవ్వదు. సో దానికి నేను ఇమీడియట్గా ఒక ఎస్టిమేట్ తయారు చేశాను మేడం. అది 22 crores వచ్చింది. అది కమిషనర్ గారితో డిస్కస్ చేసి ఒకసారి మూవ్ చేద్దాం అనుకున్నాను. అట్లాగే మీరు చెప్పిన దానికి అప్ స్ట్రీమ్ కూడా ఒక 7.5 crores డ్రైన్ కావాలి. సో ఈ 2 estimates రెడీ చేశాం మేడం, లైన్ ఎస్టిమేట్స్. సార్తో ఒకసారి డిస్కస్ చేసి మీకు మూవ్ చేస్తాం స్టాండింగ్ కమిటీకి. లేదు, రెడీ అయింది సార్. కరెక్ట్ అవును. అయితే ఇదేమైందంటే మీకు ఒకసారి ఇదేంటంటే మెయింటెనెన్స్ వాళ్ళు ఒకసారి ప్రపోజ్ చేశారు, ఈ మధ్యనే నాకు SNDPకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కరెక్ట్. ఇమీడియట్ అంటే నేను చెప్పేది లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ లో ఆ డీసిల్టింగ్ చేస్తారు మేడం. డీసిల్టింగ్ చేస్తే వాళ్ళు అడిగేది ప్రతి ఒక్క కార్పొరేటర్ ఈ రోజు నాలా గురించి అడుగుతున్నారు అంటే సగం డీసిల్టింగ్. మనం అంటున్నాము 80% డీసిల్టింగ్ అయిపోయింది అని, బట్ దర్ ఆల్ రిక్వెస్టింగ్ డీసిల్టింగ్ ఇంకా కాలేదు, డీసిల్టింగ్ ఫస్ట్ ఫినిష్ చేస్తే దెన్ నాలా వర్క్ సెకండరీ చేస్తూనే ఉంటాము. దాని టెండర్స్ పిలుస్తుంటారు, వాటి శాంక్షన్ అయినవి మీరు అప్రూవ్ చేపిస్తారు, అది సెకండరీ. బట్ యూఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ డీసిల్టింగ్ కూడా చాలా అవసరం కదా అందరికీ కూడా. డీసిల్టింగ్
మనం ఎంత చేసినా సరే మనం 365 డేస్ డీసిల్టింగ్ చేస్తున్నాము అని కార్పొరేటర్లకి చెప్పినప్పుడు ఇప్పుడు మాన్సూన్స్ అంటే ఎవ్రీ సింగిల్ డే కూడా పోయినా సరే కూడా ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఇనఫ్. దట్ ఈస్ వాట్ ఎవ్రీ కార్పొరేటర్ ఇస్ సేయింగ్. ఎస్ మేడం, డిసిల్డింగ్ విషయం మేడం, అది మన రిపోర్ట్ ప్రకారం అయితే 80% ఉన్నా కానీ మేడం మనకి చెప్పేది అంటే గౌరవ కార్పొరేటర్లు చెప్పినట్టు డిసిల్డింగ్ నిరంతరం కొనసాగుతుంది మేడం. టీమ్స్ మాకు మెషినరీ మెన్ కూడా అక్టోబర్ నవంబర్ కూడా మాకు టీమ్స్ మా వద్దే ఉన్నాయి. మేము ఇంకా నిరంతరం రత్నాకర్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, బట్ డీసిల్టింగ్ అయినప్పుడు స్పెషల్లీ మాన్సూన్ సీజన్ లో నేను స్టాండింగ్ కమిటీలో ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ కార్పొరేటర్, ఇక్కడ 150 కార్పొరేటర్ నీడ్స్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ డీసిల్టింగ్. ఏ రోజైతే డీసిల్టింగ్ అక్కడ జరుగుతుందో ఎవ్రీ కార్పొరేటర్ షుడ్ నో దట్ డీసిల్టింగ్ ఇస్ హ్యాపెనింగ్. వాళ్ళ గైడెన్స్ లోపలనే డీసిల్టింగ్ కావాలి అని కూడా నేను చెప్పాను. వెరీ క్లియర్లీ ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. మేడం నాకు ఈ ప్రూఫ్ తో కూడా కార్పొరేటర్స్ ఫోటోస్ తో కూడా నా దగ్గర ఆల్బమ్ ఉంది మేడం. ఇది కార్పొరేటర్స్ గారు స్వయంగా మనకి డిసిల్డింగ్ లో వాళ్ళు వచ్చినవి ఉన్నాయి. ఇంకా డిసిల్డింగ్ మన కార్పొరేటర్స్ గౌరవ కార్పొరేటర్స్ కూడా ఆహ్వానించడం జరిగింది మేడం. అక్కడ వాళ్ళతో పాటు కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళని కూడా మేము అన్ని అనట్లేదు, అన్ని జరిగి సార్ అందరు కార్పొరేట్లు వచ్చారని చెప్పట్లేదు సార్. నేను వచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నాయి, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు తెలియజేస్తామని చెప్తున్నాను సార్. నేను గారు no seriously, this is a serious issue. This is a serious issue with all the officers also. Okay sir, okay. No, this is not the ground reality is this. రికార్డ్ ఉంది, మొత్తం నా దగ్గర యాప్ ఉంది, డైలీ మేము మానిటర్ చేస్తాము, ఫోటోస్ ఉన్నాయి. ఈ కార్పొరేట్ ఫోటోస్ కూడా అబద్ధం కాదు సార్, కానీ మీరు చెప్పినట్టు మేము చేస్తాం సార్. ఇంకా మిగతా కూడా చేస్తాము, నేను చేస్తాం సార్. చేయలేదంటే మనం తప్పు సార్, అది ఇంకా చేస్తాం సార్. ఇంకా Ruthnakar garu, అందుకే what did I say, please inform when you're going to clean up the thing. What is your problem to inform them? If you inform them, ఇవాళ మీకు ఇది రాదు కదా. That blame will not come to you. Blame will not come to you when you invite them to be on the ground. Sir, don't shout. Sir, don't shout. He's telling no sir, baat kare na, please let him. వినొచ్చు కదా. हमारे सीनियर्स उन पे तवज्जो देना, उनसे काम लेना. हमारे सीनियर्स बैठे हुए हैं, जूनियर्स को नाले मिली है, नौजवान बच्चे आए हैं, वो फील्ड पे काम नहीं कर रहे, जिसकी वजह से फोटो बता देना एक आसान मसला है, लेकिन फील्ड पे काम के लिए हमारे ये जो नए इंजीनियर्स आए हैं वो फील्ड पे काम करने की सलाहियत नहीं रखते. तो हमारे हायर ऑफिसर्स की जिम्मेदारी है कि उनको मॉनिटर करें, उनको वक्तन मीटिंग ले उनकी और उनके साथ एक सरप्राइज विजिट किया करें. ఎస్ మేడం, నోటెడ్ మేడం. మేము ఇది అందరూ డిసిల్డింగ్ మేము చేస్తాం మేడం, ఇది చేస్తాం మేడం. What I'm saying is, I have been telling this. మీరు చేసే పని మీరు చేస్తున్నారు. My officers are doing their job, but you know what? You are not informing the corporator. Sir, ఒక్క నిమిషం, 1 second. మనం చేస్తున్నారు, మన ఆఫీసర్స్ వెళ్తున్నారు, but you know if you don't invite them, they are thinking the work is not being done. So why don't you invite them also to be there while cleaning when they are willing to do it? Please do that. If you don't let the officers answer the questions, question key, then I have to go and skip to another question. I'll go for advertising. Okay? Sir, this is the problem happening. We will make sure we will invite all the MLAs, MLCs, कॉर्पोरेटर्स. जब भी रेन हुआ तो ऑफिसर्स को आप फोन आप मत करिए, they have to call you. I'm telling you right from here, they have to call you and say, sir, we are coming to clean this area.
please. So you don't have to beg or do anything. We have the teams there for. We have the teams. So it is their responsibility. You don't have to beg. Again, I'm telling you, if anything like that, you please inform the mayor's office. Our particular division only. Yavaranna, if officers are not answering or officers not responding during monsoon season, please call me. Call me directly. Yes. सर हमें कॉल करिए, मैं बोल रही हूँ, आज से बोल रही हूँ. Sir, if you keep continuing like this, we have 2 more questions. 1 minute लेना साहब आप. 1 ही minute. अरे दे भाई. Madam, with due respect to your chair, madam, this is the chronic problem of our city. I am representing from last 1986, along with Mr. Shankar Adho. Every time this was happening, madam, has happened. आप बोल रहे हैं मेरे को फोन करो, मैडम 24 घंटे हम रोड पे रहते. 24 मैं भी मेयर हूँ, मगर कॉर्पोरेटर हूँ पहले, बता रहा तो मैं भी फ्लोर ग्राउंड पे रहती हूँ. देखिए बराबर रहते आप. अगर आप देखिए, आप जिस तरीके से आप रोलिंग दे रहे, आप मेरे को बोलो आप करो. ये बात मैं आपको बता रहा हूँ. लास्ट टाइम भी मीटिंग मिनिस्टर साहब के पास हुई, नालों की मीटिंग हुई, मगर ऑल दोज ऑफिसर्स दे आर मिसलीडिंग दिस हाउस. 80% हुआ बता रहे, कोई डिसिल्टिंग नहीं हुई. उनको हमको बताने क्या, उनको हमको फोन करने की क्या जरूरत है मैडम? हमारे को खुद मालूम है कहाँ डिसिल्टिंग हुई. हर साल का ये प्रॉब्लम है, हर साल ये प्रॉब्लम है, डिसिल्टिंग नहीं हुई. अब मॉनसून सीजन शुरू हो गया, पूरे नाले भरेंगे भाई. अब आपको सिटी में जो प्रॉब्लम आएगा, आपका प्रॉब्लम, मेरा प्रॉब्लम, तमाम लोगों का प्रॉब्लम है. ये हमारे ऑफिसर्स का भी है. हमको पब्लिक इलेक्ट करके लाए मैडम, उनको नहीं पूछते. वी आर आंसरेबल टू अवर पब्लिक. know that sir, I know that is why I've given the instruction. आप same repeatedly बात कर रहे, मैं जो instructions दिए, आप again you're speaking the same thing. I'm not speaking the same thing मैडम, मैं बता रहा हूँ. जो भी रिपोर्ट है, मैं ये नहीं बोलूँगा कि वो गलत, उनके पास रिपोर्ट गलत आई. उनके पास जो टोटल रिपोर्ट है गलत आई. अगर 80% अगर डिसिल्टिंग हुई बोले, मैं पूरों से पूछ रहा हूँ, हर कारपोरेटर से, कहीं हुई क्या 80%? कहीं पर नहीं हुई. 20% Sir, from after this session, after this council meet, we will meet up, myself, commissioner, with all the zonal officers and the concerned department. We will have regular meeting in zonal offices so that the corporators will also participate. Irrespective of the party, we'll all sit down and solve the problem. ऐसा council में everybody speaking about their own area will not work. Let us speak zonally. Everybody is facing the same problem. Yes, sir. Irrespective of party. Everybody is facing the Sir, same that is problem. what I'm saying. Zonal office lo andaru kuda, every zone, 6 zones. What I'm saying is, no, listen. Kaadu, Narasimhareddy garu, కూర్చోండి, నేను చెప్తున్నాను కదా. I'm telling him, I'm explaining all 6 zones where, sub 6 zones where we will have meeting with all the officers, concerned officers and concerned corporators, and then we will solve. We will have it from next week on. Continuously we will have every zone. मैडम बिल्कुल करिए, बहुत अच्छी बात है. आप बुला के मीटिंग कर रहे हैं, बहुत अच्छी बात है, और आप करिए भी. हर सर्कल में जाइए, मीटिंग करिए. मगर मैं ये बोल रहा हूँ कि हमारे विद ड्यू रिस्पेक्ट टू अवर सीई एंड कमिश्नर, whatever you have got the report is false. మధుసూదన్ గారు అడ్వర్టైజ్మెంట్ కా శంకర్ యాదవ్ గారు, ఇప్పుడు నేను అదే చెప్పినా కదా, నేను ఇప్పుడు అదే మైక్ లో చెప్పినా కదా, 6 జోన్లు అందరూ కూడా 6 జోన్లలో మీటింగ్ కండక్ట్ చేస్తాం నెక్స్ట్ వీక్ నుంచి. ఒక్కొక్క జోన్ లో అందరు కార్పొరేటర్లను పిలిచి జోనల్ కమిషనర్ గారు అండ్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఉండి, మొన్న ఎల్బీ నగర్ లో మీటింగ్ చేసినాం, అదే విధంగా మీకు కూడా చేస్తాం. నెక్స్ట్ వీక్ నుంచే చేయబోతాం. నెక్స్ట్ వీక్ నుంచే మేము నెక్స్ట్ వీక్ నుంచే చేస్తాం. We will conduct from next week. I personally, I will come.
ప్రభుత్వాన్ని దగ్గర ఎవరి చిన్న వర్షంలో వస్తాయి కదా. ఇప్పుడు అది మనకు పెద్ద టెండర్ కావాల్సిన అవసరం లేదు. Sir, if 100 people ask questions, I mean, how would you just do? That is why I said a simple solution for this would be, if we meet zonally, all the corporators would assemble there with the concerned officers, commissioner sir, zonal commissioner. So your problems will be solved at a lower level, right? Why would it be here? Like each one of you ask, today you asked me, सब जने बात करने का है, तो I've given a chance to each and every one of you to speak. We heard you. So when we come to the zone, it will be easier on our part to answer your questions. So thank you very much. Advertising, let's go to Madhusudan. Soil sir, आप बैठ जाइए. तो जोनल मीटिंग आपको नहीं चाहिए? नहीं, आपको जोनल मीटिंग नहीं चाहिए? जोनल मीटिंग चाहिए ना? तो what I'm saying is जोनल मीटिंग में अगर अपन मिले तो each one of you 10 जने या 20 जने 25 members will be there. Each member का आंसर मिल सकता उधर, because I will be there and commissioner will be there. Each one का question और problem उधर solve होगा. अभी इतने जने पूछे questions, how will it be? If you want generally what they're doing for SNDP 1, SNDP phase 2, or वो बोले तो I'll ask him to tell. चाहिए वो या zonal meeting में it will be better. Okay, please have patience. తప్పకుండా నేను వస్తా. Right. अरे నేను वस्ता. बेग साहब, मैं इंग्लिश में बात करी, तेलुगु में बात करी, अब हिंदी में भी बात कर रही. तो मैं आऊंगी, जोनल ऑफिस को जरूर आऊंगी. तो उधर जोनल ऑफिस में कॉर्पोरेटर्स उधर रहेंगे, कमिश्नर रहेंगे और ऑफिसर्स रहेंगे. ओके, एडवर्टाइजिंग का मधुसूदन गाరు. వస్తుందా? ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఇవ్వకండి. అయిపోయింది. అందరికీ నమస్కారం. 2 minutes లో ఇది అయ్యేది కాదు. నన్ను కూర్చోమంటే కూర్చుంటా మేడం. నేను 1 hour ఏం తీసుకోను. స్పష్టంగా ఈ జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం కోల్పోతున్నాం, దాని మీద మాట్లాడతా. మినిట్స్ మాట్లాడాలి, 5 minutes మాట్లాడాలి, 5 minutes మాట్లాడాలి అంతే. మంచి టైం చూసుకోండి. అట్లీస్ట్ 6 అయింది, 6:05 కి అయిపోవాలి. కమిషనర్ గారు, మీరు కొత్తగా నూతనంగా వచ్చినారు. గతంలో బడ్జెట్ సమావేశంలో కూడా, లాస్ట్ ఇయర్ బడ్జెట్ సమావేశంలో కూడా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో బడ్జెట్లో 20 కోట్ల రూపాయలు చూపించడం జరిగింది. మేము దాని మీద స్పష్టమైన ఆధారాలతోటి ఎక్కడెక్కడ స్కాములు జరుగుతున్నాయి దాని మీద క్లియర్గా స్పష్టంగా జిహెచ్ఎంసీ ఈ బడ్జెట్ మీటింగ్లో మీకు ప్రూఫ్స్తో సహా ఈ కౌన్సిల్లో ఇవ్వడం జరిగింది. 20 కోట్లది కాస్త 80 కోట్లు 3 నెలల లోపల, అంటే ఆ మీటింగ్ అయిన 3 నెలల లోపల అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారు. మసూర్ రెడ్డి గారు, మేము ఇలా బాగా తీవ్రంగా కష్టపడ్డాం, 80 కోట్లు 3 నెలలు 80 కోట్లు కలెక్షన్ చేసినామని చెప్పారు. అంటే 20 కోట్లు ఎక్కడ బడ్జెట్లో, 80 కోట్లు ఎక్కడ? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు మనం నిజంగా వ్యవస్థలను నాశనం చేసే ఆలోచన ఉంటే ఈ కౌన్సిల్ అవసరం లేదు, మనందరం కూడా ఎవరు అవసరం లేదు. ఒకటి, మనం నిజంగా కట్టుదిట్టంగా ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో మనము పర్ఫెక్ట్గా చేసినట్టయితే జిహెచ్ఎంసీకి బడ్జెట్లో 1000 కోట్ల ఆదాయం చూపించవచ్చు. 1000 కోట్లు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒకటి 68 జీవో ఉన్నది 2020లో, దీన్ని మొత్తం నీరు గార్చారు. ఆ జీవో తెచ్చి ఏం చేశారంటే, దాదాపు అంతకుముందు ఈ జీవో రాకముందు జిహెచ్ఎంసీ లిమిట్స్లో 220 మంది కాంట్రాక్టర్లు ఉంటుండే, ఏజెన్సీలు ఉంటుండే, 2400 బోర్డులు ఉండే. అప్పటికి 100 డివిజన్లకు మాత్రమే. తర్వాత అంటే ఎక్స్టెన్షన్ చేయలే, 150 డివిజన్లకు ఇంకా ఎక్స్ట్రా బోర్డులు పర్మిషన్ లేకపోవడం మూలంగా 2400 బోర్డులే ఉండే. 2400 బోర్డులు ఈ 68 జీవో 2020లో తెచ్చి
ఈ 24 వందల బోర్డులను పక్కన పెట్టేశారు. ఎందుకు పెట్టారంటే 68 జీవో తెచ్చిన కారణం ఏంటంటే వర్షాకాలం వచ్చినప్పుడు, గాలి దుమారం వచ్చినప్పుడు ఏవైతే ఆ బోర్డులు పకడ్బందీగా పెట్టడం మూలంగా కొన్ని ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదాల మూలంగా ఈ 68 జీవో తెచ్చి ఆ బోర్డులు అన్నిటిని వీకేసి 220 మంది కాంట్రాక్టర్లు అంటే కంపెనీలను పూర్తిగా మూసేయడం జరిగింది. సరే సంతోషమే, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఈ జీవో తెచ్చారు, అందరు హర్షించారు. దానికి మేము కూడా సపోర్ట్ చేసినాం. కానీ తర్వాత ఇదే జీవోను ఈ జీవో రాకముందు జిహెచ్ఎంసీకి 40 నుంచి 50 కోట్ల ఆదాయం వస్తుండే అప్పుడు. తర్వాత విశ్వజిత్ గారు వచ్చారు, ఇన్ఛార్జ్ వచ్చారు. ఇది వచ్చిన తర్వాతనే ఈ జీవో తేవడం జరిగింది. తర్వాత వేల మంది ఈ జీవో తేవడం వల్ల రోడ్ల పడ్డారు. కానీ జీవో 68 జీవో అందరికీ వర్తించాలి, కొన్ని కంపెనీలకు మాత్రం వర్తించలే. అది ఏ కంపెనీ అంటే ప్రకాష్ ఆర్ట్స్, లీడ్ స్పేస్, ఇంకొకటి 2 కంపెనీలు నేను తర్వాత మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను చెప్తా. ఇవి బషీర్బాగ్ ఫ్లైఓవర్స్ ప్యానెల్స్, ఆర్కేపురంపై ఓవరాట్స్, పాదాచార్ల వంతెన పైన ఎల్ఈడి డిస్ప్లేస్ ఈ మధ్యలో పెట్టిరు. అవి టైమ్స్ ఆఫ్ ఇండియా దగ్గర ఎల్ఈడి బోర్డులు పెట్టారు. ప్రకాష్ ఆర్ట్స్కి మాత్రం జీవో నెంబర్ 65 వర్తించదు. వీళ్ళకి ఈ లీడ్ స్పేస్కు ప్రకాష్ ఆర్ట్స్కి. దీంతో పాటు మెట్రో వాళ్ళకు కూడా అంటే మెట్రో బోర్డులు పడ్డా, కింద గాలి దుమారాలు వచ్చి మెట్రో బోర్డులు పడ్డా, లేకపోతే ప్రకాష్ ఆర్ట్స్ బోర్డులు పడ్డా ప్రజల ప్రాణాలు ఏం పోవు. మిగతా 220 మంది కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయాన్ని పక్కన పెట్టించి వాళ్ళ బోర్డులు పడితే మాత్రం ప్రజల ప్రాణాలు పోతాయని మీ యొక్క ఆలోచన. నేనేమంటున్నా అంటే ఇక్కడ మెట్రో పిల్లర్స్ పైన, కాలమ్స్ పైన, మెట్రో వాల్స్, మెట్రో క్యారిడర్స్ పైన ప్రకటనల ద్వారా ఏజెన్సీలు 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. నేను లాస్ట్ ఇయర్లో ఎట్లా సంపాదించారు, ఏం చేశారని చెప్పిన. మెట్రో అనేది గవర్నమెంట్ పాలసీ. మెట్రో దగ్గర వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇస్తూ సబ్సిడీ, అంటే ఇక వాళ్ళకు కూడా మెట్రో కూడా సబ్సిడీ ఇచ్చినట్టే. కానీ దేంట్లోనే సబ్సిడీ ఇవ్వచ్చు, దేంట్లోనే ఎక్స్క్యూజ్ చేయొచ్చు. కానీ జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం మనము ప్రభుత్వ ఆఫీసులు, సెక్రటరేట్ మీద కూడా ట్యాక్సులు వసూలు చేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ బోర్డుల మీద చేస్తున్నాం. మెట్రో ఎందుకు ఎగ్జామ్షన్ ఇచ్చినట్టు? మెట్రో కూడా కాదు, మెట్రో కంపెనీలకు లీజ్కి ఇస్తుంది, ఆ కంపెనీలకు మనం ట్యాక్స్లు వేస్తాం. దాన్ని కూడా మెట్రో అడ్డుకుంటుందంటే మెట్రో ఎంత దుర్మార్గమైన చర్య ఒకసారి ఆలోచన చేయాలి. మనం మెట్రోల దగ్గర వసూలు చేయొద్దు, మెట్రో కంపెనీ దగ్గర, మెట్రో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయవద్దు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వండి. కానీ వాళ్ళు ఒకరికి లీజ్కి ఇస్తున్నారు కంపెనీ వాళ్ళకి, ఆ కంపెనీ దగ్గర మనం ట్యాక్స్ తీసుకుంటే తప్ప? నేను అది క్వశ్చన్ నేను అంతకుముందు కూడా చెప్పిన. దాని ద్వారానే దాదాపు మెట్రో ద్వారానే మనం పకడ్బందీగా ట్యాక్స్లు వేస్తే 500 కోట్లు సంపాదించవచ్చు జిహెచ్ఎంసీకి. దీంతో అప్పుడు కమిటీలు కూడా చెప్తా. దీంతో పాటు ఏంటంటే నవనిర్మాణ్ అసోసియేషన్, ఈ నవనిర్మాణ్ అసోసియేషన్ ఏంటంటే ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టింది సార్. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ కాంట్రాక్ట్లో ఏంటంటే గతంలో నవనిర్మాణ్ ఇప్పుడు వచ్చింది యాడ్వేస్ అనే కంపెనీ. దీనికి దాదాపు ఒక 10 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. 10 సంవత్సరాలు ఏదో లీజ్కి ఇచ్చినామని చెప్పినారు. ఇప్పుడు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది టైం అయిపోయింది ఇప్పుడు. అయితే యాడ్వేస్ వాళ్ళు ఏం చేశారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకి ఇంత ప్లేస్ ఇంత మాత్రమే, ఇంత స్క్వేర్ ఫీట్ మాత్రమే మీరు బోర్డులు పెట్టుకోవాలి అని చెప్పి వర్క్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. అయితే వాటిని తుంగలో తొక్కి యాడ్వేస్ ఏం చేసిందంటే టోటల్ 100 స్క్వేర్ ఫీట్ల దగ్గర 1000 స్క్వేర్ ఫీట్లు 3 ఇంతలు 4 ఇంతలు బోర్డులు పెట్టి దాన్ని అదనంగా సంపాదించుకుంటడంతో అప్పుడున్న విశ్వజిత్ గారు ఇదొక్క కార్యక్రమం అయితే చాలా బాగా చేశారు. మరి ఏం మతలబు ఉందో తెలియదు ఇలా, కానీ దీని మీద యాక్షన్ తీసుకోలేదు. నోటీస్ ఇచ్చారు. 150 కోట్లు వీళ్ళకు పెనాల్టీ వేసి ఈ డబ్బులు జిహెచ్ఎంసీ కట్టాలని చెప్పి అప్పుడు విశ్వజిత్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళకు అందులో ఏం అవకాశం ఇచ్చారో వీళ్ళు హైకోర్టుకు పోయి ఒక స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకొని
ఈ పెనాల్టీ పక్కన పెట్టండి, మనకేదైతే ట్యాక్స్ రావాలనో, ట్యాక్స్ రూపంలో రావాలనో ఆ ట్యాక్స్ కూడా మొత్తం ఈ టోటల్గా హైకోర్టు ఆర్డర్ చూపించి ఆ ట్యాక్స్లు కూడా జిహెచ్ఎంసీ కట్టడం మానేశారు. అయిపోయింది. ఆ వెంటనే హైకోర్టులో ఎప్పుడైతే స్టే తెచ్చుకుందో వెంటనే ఇదే ఈ యాడ్వేస్లో ఉన్న పార్ట్నర్ల పేర్లే ఈ నవనిర్మాణ్లో ఉన్నారు. సంస్థ పేరు చేంజ్ అయింది కానీ పార్ట్నర్లు సేమ్ ఉన్నారు, భాగస్వాములు సేమ్ ఉన్నారు. ఉన్న తర్వాత వీళ్లకు అదనంగా ఇప్పుడు మల్టీ లెవెల్ పార్కింగ్ ఇచ్చారు. కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్ పార్కింగ్ ఇచ్చారు. సేమ్ మరి ఇంట్లో ఎవరి ఉద్దేశం మరి ఎట్లున్నాయి తెలియదు కానీ ఇటువంటి దొంగ కంపెనీలకు ఇట్లాంటి జిహెచ్ఎంసీలో మోసం చేసి ఆల్రెడీ ఒక కోర్టు కేసు నడుస్తున్న కంపెనీ పేరు మార్చంగానే అదే భాగస్వాములు ఉన్న నవనిర్మాణ్కు మళ్ళీ వెంటనే ఇప్పుడు ఈరోజు మల్టీ లెవెల్ కింద మీరు వాళ్ళకు ఇవ్వడం జరిగింది మల్టీ లెవెల్ పార్కింగ్. అందులో కూడా నిబంధనల విరుద్ధంగా ఈరోజు యూనిపోల్ అది మల్టీ లెవెల్ పార్కింగ్ ఏంటంటే కంప్లీట్ కావాలి మేడం. కంప్లీట్ అయిన తర్వాత దాని మీద మళ్ళీ సేమ్ మీరు ఇంత బోర్డులు పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ అది క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. కానీ ఆయన ఏం చేసిండు, మల్టీ లెవెల్ వర్క్ స్టార్ట్ చేసిండు పార్కింగ్ది. దానికంటే ముందు ఎల్ఈడి హోర్డింగ్లు పెట్టేసిండు. ఎల్ఈడి హోర్డింగ్లు పెట్టి ఆ హోర్డింగ్లు కూడా 68 జీవోకి విరుద్ధంగా ఉన్నాయి మేడం. 68 జీవో అంటే ఏంది, పైన వచ్చి పడితే జనాలు వస్తారు, అందుకోసమే జీవో తెచ్చారు. కానీ ఈ నవనిర్మాణ సంస్థకు ఎందుకు 68 జీవో వర్తించదు, వీళ్ళ బోర్డులు పడితే జనాలు చావరా? ఒకసారి ఆలోచన చేయాలి. వెంటనే మీరు యాక్షన్ తీసుకొని ఏదైతే మీరు మెట్రో ఇప్పుడు ఈ పార్కింగ్ గురించి మల్టీ లెవెల్ పార్కింగ్ గురించి ఇచ్చారో అది వెంటనే ఎంక్వైరీ చేసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ఎట్లా నువ్వు అడ్వర్టైజ్మెంట్ పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నావు, దీని మీద ఏందని చెప్పి వితౌట్ నోటీస్ మీరు యాక్షన్ తీసుకోవాలి. మీద లేదు అయిపోయింది దగ్గర మేడం ఇది ఫాస్ట్ చెప్తా. ఇక్కడ కూడా మేడం ఇదే కంపెనీ కూకట్పల్లిలో ఇండోర్ స్టేడియం కూడా లీజ్ తీసుకుంది మేడం. ఇదే కంపెనీ ఇలాంటి కంపెనీలు లేదా కొత్త ప్రాజెక్టులు ఇస్తున్నారని నేను డిమాండ్ చేస్తున్నా. దీంతో పాటు 68 జీవోలు వచ్చినాయి. కేబీఆర్ పార్క్ ఎల్ఈడి యూనిపోల్ తో పాటు ఎల్వి ప్రసాద్ ఇది. దీంతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలోని గోపన్పల్లి గౌలిదొడ్డిలో కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ ఆర్చ్లు కూడా ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలోని గగన్ పహాడ్లో 2 యూనిపోల్ హోర్డింగ్లు ఇచ్చిండ్రు సార్. సేమ్ దీన్ని 68 జీవో కింద ఇవి పెట్టవద్దు కానీ ఇవన్నీ పెట్టారు. ట్రాఫిక్ అంబ్రెలాస్ సార్, ట్రాఫిక్ అంబ్రెలాస్ వీటి మీద జిహెచ్ఎంసీ టెండర్ పిలిచింది 624, కానీ ఇక్కడ 2800 చిల్లర ఉన్నాయి సార్. ఎంత అన్యాయం అంటే మేము ఇక్కడ కౌన్సిల్లో మేము ఒక దిక్కు ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ గురించి ఈ ట్రాఫిక్ అంబ్రెలా గురించి ఒక దిక్కు చెప్తుంటే కూడా అక్కడ బయట ఆల్రెడీ మళ్ళీ కొత్తవి వెలుస్తూనే ఉన్నాయి. రీసెంట్గా 3 నెలల కింద కూడా మీరే టెండర్ విలువలే, 3 నెలల కింద కూడా ఈ ట్రాఫిక్ అంబ్రెలాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు దాదాపు 3000 దాటి ఉంటుంది ట్రాఫిక్ అంబ్రెలాస్. అంటే ఈ విధంగా మీరు 600 టెండర్ పిలిస్తే 3000 మంది 3000 బోర్డ్స్ పెట్టారు. దీనికి వచ్చే ఈ అవకాశం ఇవన్నీ కూడా నేనేమంటున్నా అంటే మీరు నిజంగా 68 జీవో దీని మీద మేము మేయర్ గారితో లాస్ట్ టైం నేను చెప్పడంతో ఒక కమిటీ కూడా వేసుకున్నాం. కమిటీ లేకైతే నిజంగా కౌన్సిల్లో అఫీషియల్గా కమిటీ వేసుకున్నా కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఆ కమిటీలు మొత్తము పక్కదారి పట్టించి మరి ఇక్కడ ఎవరి హస్తం ఉందో తెలియదు. గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవకతవకల్ని మీరు సరిదిద్దుతారని అనుకున్నాం, కానీ కమిటీలు వేసి తూతు మంత్రంగా టైం పాస్ చేసేది తప్పితే మళ్ళీ అది ఎక్కడ లేదు. మళ్ళీ ఇంకా అంతకంటే డబుల్ ఎక్కడ చూసినా కూడా ఈ 68 జీవోతో పాటు ఎక్కడ ట్యాక్సులు కట్టని బోర్డులు వెలుస్తున్నాయి. ఇష్టం వచ్చినోడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరు అండగా ఉంటే వాళ్ళ కింద అనుసరులు అందరు వేసుకుంటూనే ఉన్నారు. జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం పూర్తిగా పక్కదారి పట్టిస్తారు. దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేని పక్షాల
ఖచ్చితంగా నేను ఇంకో వారమో 10 రోజులు, ఎందుకంటే ఇప్పుడు కొత్త అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కొత్త ఆఫీసర్ వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టికి ఇప్పటివరకు పోలేదు కాబట్టి తప్పకుండా నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా వారమో 10 రోజులు నేను మీకు క్లియర్గా రైటింగ్గా మీకు ఇస్తాను. మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా దీనికి స్టేట్ విజిలెన్స్ ఎందుకంటే అడ్డుకుంటారు. ఎవరు అడ్డుకుంటారని నేనైతే చెప్పలేను. ఎందుకంటే గతంలో ఇంత పెద్ద ఆదాయం వచ్చే దాన్ని కూడా మేము ఇంత క్లియర్గా చెప్పినాక కూడా మా కమిటీనే తూతు మంత్ర పక్కన పడేసారంటే రేపు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా పక్కన పడేస్తారనే ఆలోచన అయితే మాకున్నది. ఒకవేళ దీనికి కాని పక్షాలు ఉంటే తప్పకుండా మేము మాత్రం అవసరం అనుకుంటే కోర్టుకు పోయి కూడా నేను ఆర్డర్ తీసుకొస్తాను. అంత కాడికి ఒక కార్పొరేటర్ పోకుండా మీ స్థాయిలో ఈ కౌన్సిల్లో మీ స్థాయిలో మీరు నిర్ణయం తీసుకొని ఈ అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవకతవకల్ని మీరు సరిదిద్దాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఒకటి సార్ లేదనుకుంటే 68 జీవోనే రద్దు చేయండి. రద్దు చేసి 220 మంది ఉన్నారు, ఇప్పుడు 500 మంది అవుతారు. ఉద్యోగాల కోసమే వస్తలేవని తెలంగాణ వచ్చింది. మరి కనీసం ఈ వీళ్ళ ఉద్యోగాలు ఓడగొట్టుకున్నాం మనం 2020లో. కానీ మరి ఇప్పుడైనా మీరు ఈ జీవోని రద్దు చేసి మళ్ళీ బోర్డులు పిలవండి. అప్పుడు 2400 100 డివిజన్లకు ఉంటే ఈరోజు 150 డివిజన్లు అంటే దాదాపు ఇప్పుడు ఎక్స్టెన్షన్ జిహెచ్ఎంసీ కింద చాలా ప్రాంతాలు కలుపుతున్నారు. దాదాపు 2400 బోర్డులు 10,000 బోర్డులు అయ్యే ఆస్కారం ఉన్నది. దీనివల్ల నేను 1000 కోట్లు అంటున్నా. ఈరోజు నిజంగా ఒక మా కమిటీకి నిజంగా చట్టబద్ధత కల్పిస్తే ఎట్లా ఆదాయం వస్తుందని కూడా మేము చూపిస్తాం. 1000 కోట్ల ఆదాయం, 1000 కోట్లు అయితే మినిమం తక్కువ 1000 కోట్ల ఆదాయం జిహెచ్ఎంసీకి వస్తుంది. దయచేసి వ్యవస్థను అంటే నేనేమంటున్నా అంటే అసలు ఎట్లా వస్తున్నారంటే గత ప్రభుత్వము ఇప్పుడు అది చేసిన తప్పులను మీరు కూడా కంటిన్యూ చేస్తూ 1000 కోట్ల ఆదాయాన్ని రాకుండా వ్యవస్థలను నాశనం చేస్తుంటే కార్పొరేటర్గా మాకు బాధ అనిపిస్తున్నది. కాబట్టి ఇది రెండోసారి నేను మీరు ముఖ్యంగా ఈ క్వశ్చన్ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి అవకతవకలు జరగకుండా దీన్ని వెంటనే సరిదిద్ది బడ్జెట్లో మేము అన్నంత లెక్కగా 1000 కోట్ల ఆదాయం వచ్చేలా మీరు చర్యలు తీసుకోవాలి అని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు హేమ గారు, హేమ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సో క్వశ్చన్ రిలేటెడ్ బస్ స్టాప్స్ రీస్టోరేషన్ అండి. ఆల్మోస్ట్ 2 years అవుతుంది బస్ స్టాప్స్ మా డివిజన్ నుంచి తీసేయడం జరిగింది. దాన్ని రిపీటెడ్గా అడిగితే ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినందుకు రీసెంట్గా మాకు 10 days బ్యాక్ ఈ బస్ స్టాప్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి నేను జిహెచ్ఎంసీ అధికారులకి, మేయర్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే 2.5 years నుంచి ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఫ్రీ బస్ అనేది బాగానే పెట్టినారు, కానీ ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడానికి మాత్రం విఫలం అవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న చాలా మంది మహిళలు, పెద్దవాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా యూజ్ చేస్తారు. కానీ ఈ ఎండాకాలం, వర్షాకాలానికి వాళ్ళకి ఆ బస్ స్టాప్స్ లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో కేవలం మా డివిజనే కాకుండా సికింద్రాబాద్ ప్రాంతమే కానివ్వండి, వేరే చోట్ల గతంలో కూడా బస్ స్టాప్స్ కట్టడానికి మనము తార్నాక హెచ్ఎండి దగ్గర కూడా బస్ స్టాప్ కట్టినాం. దాన్ని కూడా ఎటువంటి యూజ్ లేకుండా అట్లనే పెడుతున్నారు, డబ్బులన్నీ కూడా వేస్ట్ చేయడం జరిగింది. అట్లా చేయకుండా కనీసం దాన్ని ఉపయోగంలోకి తీసుకొని వచ్చి అట్లాగే అవసరం ఉన్న ఎక్కడైనా కూడా ఈ బస్ స్టాప్స్ అనేటివి టీజీ, ఆర్టీసీ వాళ్ళతో కలిసి, ట్రాఫిక్ వాళ్ళతో కలిసి ప్రజలకి అవసరమైన, ఎందుకంటే ఇప్పుడున్న బస్ స్టాప్స్ కూడా చాలా ఆక్యుపైడ్ ఉన్నాయి. అక్కడ లోకల్ వెండర్స్ ఆక్యుపై చేయడము, కబ్జా చేయడం, అండ్ అది కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడము. అక్కడ ఉన్న మహిళలు పక్కకి పోయి అంటే ఎండకో వానకో పక్కకు పోయి నుంచుంటే అక్కడ వచ్చే బస్సెస్ కూడా వాళ్ళు మిస్ అవ్వడం జరుగుతుంది, దాంట్లో ఇబ్బంది అవుతుంది. సో బస్సెస్ పెంచే ప్రయత్నం, టైమింగ్సే కానివ్వండి, వాళ్ళకి అవసరమయ్యే అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుంది. ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇందాక స్టాండింగ్ కమిటీ దాని గురించి ఒక క్వశ్చన్ అడిగాము. అంటే ఆ ఫండ్స్ ఉంటాయా, ల్యాబ్స్ అయిపోతాయా? ఎందుకంటే మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్ అంటున్నారు, అది శాంక్షన్ కి మళ్ళీ పెట్టాలి అని అంటే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మొత్తం మీ సభ్యులే ఉన్నారు కాబట్టి మళ్ళీ దానికి శాంక్షన్ కి ఏమైనా ఆమోదించాలా, లేదంటే అది ఇమీడియట్ గా కమిషనర్ గారు కానీ మీరు కానీ ఏమైనా అంటే శాంక్షన్ సభ్యులు వేరే సభ్యులు, ఏ పార్టీ సభ్యులు కాదు, ఏ సభ్యులు ఉన్నా అందరూ కార్పొరేటర్లే, అందరూ కూడా ఒక డెసిషన్ తీసుకోవడం. ఈ రోజు కవిత గారు కానివ్వండి, కంది శైలజ గారు పెట్టినది కూడా
స్టామ్ వాటర్ డ్రైన్ ది మనము శాంక్షన్ చేసినాం. ఏ పార్టీ అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఎవరికైతే ప్రయారిటీ బేసిస్ ఉన్నాయో, ఈరోజు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎంఐఎం వాళ్ళు కానీ అందరిది శాంక్షన్. సో డోంట్ మెన్షన్ పదే పదే పార్టీ, మీ పార్టీ మా పార్టీ కాదు, ఇది అందరం కలిసి కార్పొరేటర్ కి నీడెడ్ ఉంటే డెఫినెట్లీ విల్ లుక్ ఇన్ టు ఇట్. డోంట్ టాక్ అబౌట్ పార్టీస్. ఇక్కడ ఇవాళ 3 పార్టీలు ఉన్నాయి. దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పార్టీస్. యు ఆర్ ద ఓన్లీ పార్టీ విచ్ ఇస్ స్పీకింగ్ కంటిన్యూస్లీ అబౌట్ ద పార్టీ. No. People cannot assume things. వర్క్ ఏమైతుంది, ఏ కార్పొరేటర్ చెప్పుకోరు. ఏదన్నా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినాక వాళ్ళది శాంక్షన్ అయ్యాక ఎవ్వరు కూడా చెప్పరు శాంక్షన్ అయింది అని చెప్పరు. బట్ దిస్ ఇస్ బ్లేమ్ గేమ్. యూ షుడ్ నాట్ బి డూయింగ్ బ్లేమ్ గేమ్ బికాస్ వి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ 150 కార్పొరేటర్స్ బిలాంగ్ టు వన్ హౌస్. సో రిమెంబర్ దట్. అండ్ అదే ఇస్తున్నాను, కొంచెం కూర్చో, కొంచెం పేషెన్స్ మధుసూదన్ గారు. Good evening, ma'am. Good evening to all the corporators. So, Honorable Corporator advertisements గురించి చాలా ఇష్యూస్ రేస్ చేశారు. జియో నంబర్ 68 ఏప్రిల్ 2020లో వచ్చింది. అంతకుముందు అంటే లాస్ట్ 2 years 2018-19, 2019-20లో our advertisement revenue was less than 30 crores. So it was not in tunes of hundreds of crores. అంతకుముందు కూడా 30 to 35 crores మధ్యలోనే ఉండే మన అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ. ఆఫ్టర్ దట్ కోవిడ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి నెక్స్ట్ 2 consecutive yearsలో బాగా లాస్ ఆఫ్ రెవెన్యూ అయింది. దెన్ మళ్ళీ మీరు ఇంకొక ఇష్యూ కూడా రేస్ చేశారు, మెట్రో పిల్లర్స్ L&T HMRL వాళ్ళు ఎందుకు కట్టట్లేదు అని. వాళ్ళు 2016 నుంచి 2024 వరకు ఉన్న అరియర్స్ టు ద ట్యూన్ ఆఫ్ 12 crores పే చేశారు. ఓన్లీ ఆఫ్టర్ డెలిబరేషన్స్ బై గవర్నమెంట్ they are quoting some sections in their concessioner agreement that they are not liable to pay advertisement fee. ఈ మ్యాటర్ గవర్నమెంట్ దగ్గర డిస్కషన్ లో ఉంది. టిల్ డేట్ దే హ్యావ్ పెయిడ్ 12 crores, బట్ ఫర్దర్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు కట్టారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి కట్టమని మనం నోటీసెస్ పంపించినా కానీ కూడా దే ఆర్ నాట్ రెస్పాండింగ్ పాజిటివ్లీ, సేయింగ్ దట్ దే ఆర్ నాట్ ఆబ్లిగేటెడ్ టు పే అడ్వర్టైజ్మెంట్ ఫీ యాజ్ పర్ ద అగ్రిమెంట్. ఈ మ్యాటర్ మేము గవర్నమెంట్తో టేకప్ చేస్తున్నాము. డెఫినెట్లీ సంథింగ్ పాజిటివ్ టు ద జిహెచ్ఎంసీ ఓన్లీ. తర్వాత మీరు మల్టీ లెవెల్ పార్కింగ్లో ఎల్ఈడి గురించి ఇష్యూ రేస్ చేశారు. అఫ్ కోర్స్ అది పాయింట్ వెల్ టేకెన్. వీ హ్యావ్ గివెన్ నోటీస్ ఆల్సో. అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే ఎల్ఈడి ఎరెక్ట్ చేసేసారు. దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మిస్ వరల్డ్ ఈవెంట్ గురించి ఎక్సిజెన్సీలో చేశారు. దట్ ఈస్ బీయింగ్ టేకెన్ డౌన్. ఇంకొకటి ట్రాఫిక్ అంబ్రెల్లాస్ గురించి కూడా చెప్పారు. మనకి యాజ్ పర్ జిహెచ్ఎంసీ టెండర్ అగ్రిమెంట్ వీ హ్యావ్ ఓన్లీ 624 ట్రాఫిక్ అంబ్రెల్లాస్. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వేరే ఒక 100 అంబ్రెల్లాస్ మన అప్రూవల్ లేకుండానే వాళ్ళు శాంక్షన్ ఇచ్చేసి ఎరెక్షన్ చేయించారు. ఇవి కాకుండా మీరు ఇచ్చిన కంప్లైంట్ తర్వాత మనం ఇన్స్పెక్షన్ చేస్తే ఒక 30 అన్ఆథరైజ్డ్ ట్రాఫిక్ అంబ్రెల్లాస్ వచ్చాయి. యాక్షన్ తీసుకొని పెనాల్టీ కూడా కట్టించాము. వీ డోంట్ హ్యావ్ లైక్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ ట్రాఫిక్ అంబ్రెల్లాస్ లేవు. మళ్ళీ కూడా మీరు ఒకవేళ ఎక్కడైనా స్పెసిఫిక్ లొకేషన్స్లో ఉన్నాయని చెప్తే వీ విల్ డెఫినెట్లీ ఇష్యూ నోటీసెస్ అండ్ రిమూవ్ దెమ్ ఇఫ్ దే ఆర్ నాట్ అకార్డింగ్ టు అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. తర్వాత మేడం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అవును సరే, ఒకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక 23 FOBs ఏదైతే టెండర్ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయో, ఆల్రెడీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉన్నవి, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ప్రపోజల్కి పంపించాము. ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ ద పర్వ్యూ, దే ఆర్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ జియో నంబర్ 68. ఇది అబౌవ్ 15 feet అడ్వర్టైజ్మెంట్స్కి వస్తాయి కాబట్టి జిహెచ్ఎంసీకి కాంపిటెన్స్ లేదు దానికి డిసైడ్ చేయడానికి. గవర్నమెంట్కి పంపించాము. ఈ 23 FOBsకి మాకు అడ్వర్టైజ్మెంట్ రైట్స్ శాంక్షన్ చేయాలి విత్ ద ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బై ద ఏజెన్సీ అని. ఈ మ్యాటర్ ఇస్ విత్ ద గవర్నమెంట్ సార్. దీని గురించి మీకు సపరేట్గా ఐ విల్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ అండ్ దెన్ ఐ విల్ గివ్ అ రిప్లై.
దీని గురించి నేను మీకు డీటెయిల్ గా సెపరేట్ రిపోర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఎజెండా. ఇది ఏంటి ఇది? విజిలెన్స్. వాట్ ఆర్ ద లిమిట్స్ ఆఫ్ హైడ్రా అండ్ జిహెచ్ఎంసి? 85. యా, లచ్చిరెడ్డి గారు. ఇఫ్ యూ పర్మిట్ బస్ షెల్టర్స్. లచ్చిరెడ్డి గారు. అందరికీ నమస్తే మేడం. ఒక చిన్న విషయం మేడం, 4 సార్లు మాట్లాడారండి. ఊక పదే లేస్తే ఎట్లా? She's asking for an answer. 4 సార్లు మాట్లాడినా కూర్చోండి. స్నేహ గారు, ఆమె ఆన్సర్ ఇవ్వండి. అరే సమస్యల కంటే పార్టీ మీదనే ప్రేమ. ఇక్కడ వచ్చింది సమస్యల కోసం, పార్టీ గురించి కాదు. కూర్చోండి. I will take only 1 minute. నరసింహారెడ్డి గారు, హేమ గారు అడిగారు, అడ్వర్టైజింగ్ లో అడిగారు ఆ క్వశ్చన్ అడిగారు. Yes, she did ask. Please answer her question. No, please ఆగండి. No, you cannot be like that. మీరు 15 నిమిషాలు మాట్లాడినా మేము అందరం వింటూ ఉన్నాము. She spoke only for a minute. No, I will not agree. She spoke just for ఒక 1 minute మాట్లాడింది. 1 minute లో she asked for the clarification. No, కూర్చోండి. మీరు 15 నిమిషాలు మాట్లాడారు. అమ్మ, మీరు స్నేహ గారు, మీరు ఆన్సర్ ఇవ్వండి. Ma'am, I'll just take 1 minute, ma'am. GHMC పరిధిలో more than 1300 బస్ షెల్టర్స్ ఉన్నాయి. ఇవి BOT బేసిస్ లో మనం ఏజెన్సీస్ కి త్రూ టెండర్ ఓన్లీ వి అలాట్. ఇక్కడ టెండర్ ఒక 6 ప్యాకేజెస్ లో మనం అలాట్ చేసాం ఆల్రెడీ బస్ షెల్టర్స్. ఒక 70 బస్ షెల్టర్స్ ఆల్రెడీ టెండర్ ఎక్స్పైరీ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ ఒక 24 అగ్రిమెంట్ అయ్యి కూడా కన్స్ట్రక్షన్ అవని బస్ షెల్టర్స్ ఉన్నాయి. వన్ అమౌంట్ దట్ వాజ్ మైలార్గడ్డ బస్ షెల్టర్. సో ఆ ఏజెన్సీకి నోటీస్ ఇచ్చేసి ఆన్ వార్ ఫుటింగ్ బేసిస్ మేము మీ దగ్గర కంప్లీట్ ఆల్మోస్ట్ ఈ రోజు రేపట్లో కంప్లీట్ అయిపోతుంది. సో అలా ఆల్ అదర్ బస్ షెల్టర్స్ ఆర్ ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్ మ్యామ్. అనదర్ 500 న్యూ బస్ షెల్టర్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఇది కూడా టెండర్ కండిషన్స్ more than 3 years కాబట్టి ఎనీథింగ్ more than 3 years it has to be taken up by the government only. Proposal is with the government, ma'am, for another 500 bus shelters. గౌరవ మేయర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్లందరికీ ఉదరపూర్వక నమస్కారాలు. మేడం, చిన్న విషయం ఒకటి. హైడ్రా అంటేనే జనాలు భయపడే విరుద్ధంగా ఉన్నాయి. జనాలు గజగజ వణుకుతున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో. చిన్న విషయం ఏంటంటే చిన్న వాళ్ళ మీదనే ఎఫెక్టెడ్ ఎక్కువ చూపిస్తున్నారు. మనకొకటి విరుద్ధంగా మన పార్కులో మన ప్లేసులో కబ్జా చేసినప్పుడు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఏదన్నా పెద్దది వచ్చి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నోటీస్ ఇష్యూ చేయకుండానే రాత్రికి రాత్రే పొద్దున్నే యాక్షన్ తీసుకుంటున్నారు మేడం. కొంచెం దీని విషయంలో చిన్న వాళ్ళను, పూటకు బతకలేని వాళ్ళను దాని మీద కూడా దృష్టి పెట్టి నోటీస్ ఇష్యూ చేయాలని కూడా కోరుకుంటున్నాం. మనం హైడ్రా పేరు మీద మనం ఒకటి మూసీ నాల కూడా ఉంది కదా మేడం, వాళ్ళకు అక్కడ ఉండే ప్రజలందరికీ కూడా వేరే దగ్గర వాళ్ళు వ్యాపారం అయితే ఎక్కడ చేస్తున్నారో అక్కడ వాళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్ అక్కడ సెట్ చేసి వాళ్ళ వ్యాపారాలకు అనుగుణంగా, చిన్న ఎగ్జాంపుల్, మూసీ పక్కకు ఉండి ఒక టమాటాలు అమ్ముకునే వ్యాపారస్తులకు 4వ ఫ్లోర్ లో తీసుకపోయి ఎక్కడనో అక్కడ అంబర్పేటలో ఇచ్చేసేస్తే వాళ్ళ వ్యాపారం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి జరిగే అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళు ఏ ప్లేస్ లో అయితే ఉంటున్నారో ఆ ప్లేస్ లో కూడా వాళ్ళకి అకామిడేషన్ కల్పించి వాళ్ళకు ఉపాధి కూడా కల్పించాలని కోరుకుంటున్నాం మేడం. రెండోది మేడం, కొద్ది దగ్గర గవర్నమెంట్ స్పేస్లలో ఎక్కువ కబ్జాలు ఇప్పుడు ఎక్కువ కబ్జా అవుతున్నాయి మేడం. దాని మీద కూడా కొంచెం హైడ్రా గవర్నమెంట్ ప్లేస్లలో యాక్షన్ స్పీడ్ గా తీసుకోవాలి మేడం. ప్రైవేట్ కు సంబంధించిన దాని మీద ఏదైనా కంప్లైంట్ చేస్తే హైడ్రా డీల్ చేస్తుందా, మనం జిహెచ్ఎంసీ డీల్ చేస్తామా కూడా వివరించాలి మేడం. మేడం, హైడ్రాకు మనకున్న అధికారాలను బదిలీ చేసేటప్పుడు మన జిహెచ్ఎంసీ కౌన్సిల్లో చర్చించుకోవాలి మేడం. మనకున్న అధికారాలు కొన్ని బదిలీ చేసేసిన హైడ్రాకు బదిలీ చేసిరు అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం చేయలేకపోతున్నాం, జిహెచ్ఎంసీ చేయలేకపోతుంది కాబట్టి వాళ్ళకు ఇచ్చేస్తున్నాం అనేది కూడా పబ్లిక్ ఒక వినికిడి అయితే బాగా ఉంది మేడం. అంటే ఇన్ని రోజులు మన జిహెచ్ఎంసీ చేయలేదా అనేది దీని మీద కూడా
ఒక సమన్వయ కమిటీ వేయాలి మేడం. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు కార్పొరేటర్లు, ఇటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళకు ఒక కమిటీ వేసి ఎక్కడెక్కడైతే పబ్లిక్ స్పేసులు కానీ చట్టానికి విరుద్ధంగా ఎక్కడైతే ఉన్నాయో దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి మేడం. ఈ కమిటీ వేయాలని కూడా కోరుకుంటున్నాను. మాట్లాడతారు హైడ్రా గురించి. మేడం, గౌరవ మేయర్ గారికి అదేవిధంగా సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, హైడ్రా గురించి ముఖ్యంగా అక్కడక్కడ కొన్ని అంటే మీరు చెప్పినట్లుగా పేదవాళ్ళది ఎక్కడైనా జరిగితే చిన్న తప్పు కావచ్చు కాక, కానీ హైడ్రా వచ్చిన తర్వాత బడా బాబుల దృష్టిలో కావచ్చు, అదేవిధంగా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు పార్కులు కాపాడబడ్డాయి సార్. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా హైడ్రా నెలకొల్పినందుకు నేను వందనాలు కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను మేడం. ఎందుకంటే చాలా వరకు చెరువులకు ఇప్పుడు చెరువుల పక్కకి ఎవరన్నా కట్టాలంటే కూడా భయపడుతున్నారు సార్. చెరువుల పక్కకి ఎవరన్నా కబ్జా చేయాలన్నా, అదేవిధంగా పార్కులలో కట్టాలన్నా హైదరాబాద్లో 1కి 10 సార్లు ఆ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసుకొని కొనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి హైడ్రా వల్ల ప్రజలకు మంచి జరిగింది మేడం, చాలా మేలు జరిగింది మేడం. కమిషనర్ గారు హైడ్రా గురించి ఎవరు మాట్లాడుతున్నారు? హైడ్రా గురించి ఏం మాట్లాడాలి? ఓకే. అందరికీ నమస్కారం మేడం. ఏదైతే బతుకమ్మ కుంటలో బాగంబర్పేట డివిజన్లో హైడ్రా వాళ్ళు రావడం, అక్కడ 5 acres ల్యాండ్ మొత్తం కబ్జా చేయంగా మిగిలిన 3.5 acres ఉంది. దాన్ని ఇప్పుడు లేక్ గడ్డి బతుకమ్మ కుంటను ఒక సుందరీకరణ చేస్తున్నారు. హైడ్రా వాళ్ళకు కూడా నేను చాలా మంచి, మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంచిగా అవడం ఉంది. అదేవిధంగా అక్కడ ఎక్కడైతే గార్బేజ్ వెహికల్స్ మీరు కూడా వచ్చారు మేడం, అది కూడా క్లియర్ అయింది. అయితే హైదరాబాద్ చాలా బాగుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని ఏంటంటే కొద్దిగా స్లమ్ పీపుల్స్ ఎక్కడైతే అక్కడ లేని వాళ్ళు ఉన్నారో అక్కడ కొద్దిగా హైదరాబాద్లో కొద్దిగా గోల్నాక కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇక్కడైతే నాకైతే బాగంబర్పేటలో మంచి హైదరాబాద్ చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. చాలా టైం అయిపోయింది మేడం. హైడ్రా మేడం, ఈరోజు హైదరాబాద్ మైగ్రేట్ అయినప్పుడు చాలామంది తెలిసో తెలియకో చాలా చోట్ల లేఅవుట్లు కొన్నారు మేడం. అవి కొంతమంది మళ్ళీ దాంట్లోని రీలేఅవుట్లు చేసి అక్కడ కొన్న వాళ్ళని చాలామంది డిస్టర్బ్ చేయడం జరిగింది మేడం. దాంట్లో రీసెంట్గా 4-5 ఇష్యూసే మేడం. మా చుట్టుపక్కల రాగన్నగూడలో, తుర్కెంజాల్లో, ఉప్పల్లో, మేడ్చల్లో చాలా చోట్ల లేఅవుట్లు అన్నింటినీ కూడా పునరుద్ధరించి ఎవరైతే 20 ఏళ్ల కింద కొన్న వాళ్ళకే మళ్ళీ ఆ ప్లాట్లు అందజేసే విషయంలో హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని మనం హర్షించాల్సిన అవసరం ఉన్నది మేడం. ఎట్ ద సేమ్ టైం మేడం అన్యక్రాంతమైన చెరువులు ఇప్పుడే మా సోదరిమణి తోటి కార్పొరేటర్ బతుకమ్మకుంట గురించి చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది మాకు కూడా. ఎట్ ద సేమ్ టైం మేడం ఎన్నో చెరువులు ఈరోజు, ఒక్క చెరువు అనే కాదు, ఎన్నో చెరువులు ఈరోజు పునరుద్ధరిస్తున్నాం మనం. సో ఈరోజు 39% చెరువులు మిగిలిపోయినాయని పదే మన జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఈరోజు హైడ్రా కానీ చెప్పుకుంటూ వచ్చింది మేడం. ఇవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనతో పాటు మన సిటిజన్స్ కూడా ఉంది. ఈ రోజు వరకు మేడం హైడ్రా పేదవారిని కొట్టినట్టు హైడ్రా ఎవరైనా పేదవాళ్ళని కొట్టినట్టు హైడ్రా చూపించాల్సిన అవసరం మా గౌరవ కార్పొరేటర్లకు కూడా ఉంది మేడం. నిజంగా కొట్టినట్టయితే పేదవాళ్ళని ఎవరైనా కొట్టినట్టయితే అన్న మీరు మాట్లాడటం డిస్టర్బ్ చేయండి. మీరు మాట్లాడినప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్, మీరు మాట్లాడినప్పుడు సైలెన్స్. అండ్ వాట్ ఇస్ దిస్? అందరు మాట్లాడినప్పుడు అందరు కూడా సైలెంట్ గా ఉన్నారు. మేడం కొడతాం సార్, అన్ని కొడతాము. చాలా క్లియర్ గా అమ్మ నీకు నాకు అనిపిస్తే రిక్వెస్ట్ తీసుకురా. హైడ్రా జీవో నెంబర్ 99 వచ్చిన తర్వాత తల్లి జీవో నెంబర్ 99 వచ్చిన తర్వాత నీకు ఎక్కడ దాని తర్వాత ఏమన్నా ఇనమ్మా జీవో రన్నింగ్ కామెంటరీ ఎందుకు ఇస్తున్నారు? ప్లీజ్ బీ క్వైట్, ప్లీజ్ లిసన్ అమ్మా, లిసన్. జీవో 99 ఇష్యూ అయిన తర్వాత మేడం
ఆ జీవో ఫోర్స్లోకి వచ్చిన తర్వాత ఏవైనా కొత్త కట్టడాలు వస్తే ఖచ్చితంగా హైడ్రా కొడుతుంది మేడం. హైడ్రాల రూల్స్ రెగ్యులేషన్ చదువుకున్నా కాబట్టి నువ్వు కట్టినా కూడా కొడుతుంది తెల్లారుజామున వచ్చి, ఏం ప్రిపేర్ చేయకు నువ్వు. సో నేను ఒకటే చెప్తున్నా, 99 జీవో ఫోర్స్లు వచ్చిన తర్వాత హైడ్రా తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చెరువులు అన్యకాంతం అవుతున్న విధానం చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. చెరువులు ఎండిపోతున్నాయి, చెరువుల నీళ్లు లేవు. పొద్దున్న లేచి నాలాలు విస్తీర్ణం చేయంటే నీళ్ళు ఎడిపోవాలి. నీళ్లు ఆ నాలాల, అరే తల్లి నిన్ను ఏమంటలేను కదా నేను, ఏం సత్తాయిస్తున్నావు? హేమ గారు మీరు చెప్పండి మీ తోటి కార్పొరేటర్ కి మీరు అందరు కూడా చెప్పాలి. పద్మ గారు మీరు చెప్పండి. నువ్వు మాట్లాడు. సునీత గారు ఐ థింక్ మీకు మాట్లాడాలనిపిస్తే మైక్ ఇస్తాను, నేను మైక్ ఇస్తాను. లేదు మీకు మైక్ ఇస్తాను, రాజశేఖర్ మాట్లాడినాక మీరు మాట్లాడండి. మేడం, రేవంత్ రెడ్డి సార్ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత మేడం వీళ్ళందరూ కూడా నాలా గురించి భయపడుతున్నారు. నాలా విస్తీర్ణం లేదు, నాలా నుంచి నీళ్ళు ఎడిపోవాలంటే మరి చెరువులే నీళ్ళు ఎడిపోతాయి. నీళ్లు వచ్చిన నీళ్లు చెరువులే లేవు కదా, మరి ఎక్కడ పోవాలి? 39% చెరువులు అమ్మని ఊకోవాలి. రన్నింగ్ కామెడీ లేదు, నేను తమాషా అవుతుందా? అరే నువ్వు మాట్లాడొచ్చి కాదు సునీత, దిస్ ఇస్ రిడిక్యులస్. సునీత సిడౌన్. సునీత ఏందమ్మా, మాట్లాడినప్పుడు మాట్లాడకూడదు. యు షుడ్ నాట్ డిస్టర్బ్. నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాలి. నో దట్ ఈస్ నాట్ రైట్. రవీందర్ గారు మరి మీ పార్టీ కార్పొరేటర్ కి చెప్పాలి. ఇఫ్ షీ డజంట్ నో ఎనీథింగ్ షీ షుడ్ బి క్వైట్. ఎవరు మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ నువ్వు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేసిండ్రమ్మా ఎవరైనా? నో దిస్ ఇస్ నాట్ రైట్. మేడం దిస్ ఇస్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మేడం. పబ్లిక్ ని మిస్అండర్స్టాండ్ చేసుకున్న సబ్జెక్ట్ హైడ్రా మేడం. హైడ్రా ఈజ్ వెరీ యూస్ఫుల్ టు హైదరాబాద్ మేడం. ఇంతమంది మనం మాట్లాడుతున్నాం, నాలాలు మాట్లాడుతున్నాం మేడం. చెరువులు కరెక్ట్ గా లేకపోతే నాలాలు వచ్చిన నీళ్ళు ఎక్కడ పోతాయి? మరి చెరువులే అన్యక్రాంతం అయిపోయినాయి. ఆ చెరువులను పునరుద్ధరించడానికే కదా ఈరోజు బతుకమ్మకుంట చెరువే ఉంది మేడం. అక్కడున్న ప్రాంతం ఏదో అన్యక్రాంతమైన ప్రాంతం, ఏదో నీట మునిగిన ప్రాంతం ఉన్నదో ఖచ్చితంగా బతుకమ్మకుంటలకు వచ్చి నీళ్ళు పడ్డప్పుడు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటది కదా, అక్కడ పబ్లిక్ సబ్మర్జ్ కాదు కదా. మరి ఈ విషయాలన్నీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు హైడ్రా తీసుకున్న నిర్ణయాలలో కొంతమందికి ఇబ్బంది జరగవచ్చు కాక, పెద్ద వాళ్ళకి ఇబ్బంది జరగవచ్చు కాక, కానీ అట్ ద సేమ్ టైం మేడం హైడ్రా తీసుకున్న నిర్ణయాలు మన భావి తరాలకు అవసరం వస్తాయి తప్ప ఈ రోజు మనం చేస్తే తప్పిదము మన భావి తరాలకు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది తప్ప పొద్దున్నేసి దాని మీద కామెంట్ చేయడము. ఎస్, కొన్ని చోట్ల మేము మళ్ళొకసారి చెప్తున్నాం మేడం, జీవో 99 ఫోర్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగిన కన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా కూలుస్తాము. దానికన్నా ముందుకున్న కన్స్ట్రక్షన్ కూలవమని హైడ్రా కమిషనర్ గారు పదే చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు. అది గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చెప్పమనండి. మరి హైడ్రా తీసుకున్న నిర్ణయాల వల్ల వీడు లాస్ అయ్యండి చెప్పానండి. ఎందుకు పోయి కడుతున్నావు? హైడ్రా తీసుకున్నాండి. నువ్వు చెరువులో పోయి 800 గజాలల్లో 8 ఫ్లోర్ల బిల్డింగ్ లేపినప్పుడు అది చెరువు స్థలం అని తెలిసి కూడా నువ్వు కట్టాల్సిన అవసరం ఏముంది? మరి దాన్ని కూల్చొద్దంటారా మేడం? అరే మేము అదే చెప్తున్నామమ్మా, నేను చెప్పేది అదే. మీరు తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడితే సిఎస్ఆర్ మేడం, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని టిఆర్ఎస్ హయాంలో గౌరవ మాజీ మంత్రి ఇదే కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుని సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద చెరువుల సుందరీకరణ పేరు మీద వితౌట్ ఫిక్సింగ్ ద బండ్ బౌండరీ, ఎఫ్టిఎల్ బౌండరీ ఫిక్స్ చేయకుండా సిఎస్ఆర్ కింద నిర్ణయాలు తీసుకుంటే అవి బడాబాబులకు కిట్ ప్రో ప్రోగ్రామ్ కింద ఉపయోగపడ్డాయి తప్ప నిజంగా ఏ ఒక్క సిఎస్ఆర్ ఇంప్లిమెంటేషన్ కి రాలేదు. అదేవిధంగా ఎందుకు ఆ రోజు తీసుకున్న సిఎస్ఆర్ స్కూల్స్ పైన ఎందుకు తీసుకోలేదు, చెరువుల పైన ఎందుకు తీసుకున్నారు? ఒక్కసారి అధ్యయనం చేయండి మీరు. బెంగళూరులో కంపెనీ హైదరాబాద్ లో సిఎస్ఆర్ చేస్తుంది, ఇక్కడ గచ్చిబౌలిలో కిట్ ప్రో జరుగుతుంది. ఇదంతా నిజం కాదా మేడం? ఐ కమ్ అవుట్ విత్ ద ఫ్యాక్ట్స్. ఇదంతా కూడా అవసరం ఉన్న సబ్జెక్ట్ మేడం. వాట్ ఎవ్రీబడి షుడ్ రెస్పెక్ట్ వెన్ వంగ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు 15 నిమిషాలు
nobody objected. When he is speaking, you cannot object. You cannot object. Yes, మీరు మాట్లాడండి. మేడం క్విక్ ప్రో కింద మేడం ఇదే సిఎస్ఆర్ ప్రాజెక్ట్స్ కింద ఎన్నో ప్రాజెక్ట్ చెరువులు అన్యక్రాంతమైన చెరువులు మా చుట్టుపక్కల జిల్లాలు కూడా చెరువు దాని ఆనుకున్న సామా యాదిరెడ్డి గార్డెన్ ఎంత 3 ఎకరాల భూమి అదే చెరువులకు సంబంధించిన భూమి కాదా? మా కుప్పల నరసింహారెడ్డి గారు మా వంగ మసూరెడ్డి గారు అడగండి మేడం. నేను తప్పుగా మాట్లాడితే నా చుట్టూన్న సరునాడు చుట్టూన్న ఎన్నో కమర్షియల్ కట్టడాలు కూడా దాంట్లోకి వచ్చేసినాయి. అన్ఫార్చునేట్లీ జరగలేదంటలేము. చాలా తప్పిదారు మనం కూడా చేసిన కార్పొరేటర్ గా మేము కూడా తప్పులు చేసి ఉండొచ్చు కాక మేడం. ఈ రోజు ఇంతమంది మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరి నోట్ నుంచి జోనల్ కమిషనర్ గారు ఫీల్డ్ లోకి వచ్చిర్రు, జోనల్ కమిషనర్ గారు వచ్చిరని మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన సంఘటన మీరు గుర్తుపెట్టుకోండి. దీనికన్నా ముందు ఏ రోజైనా జోనల్ కమిషనర్ మీ ఎంబడి ఫీల్డ్ లో తిరిగిండి ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్క జోనల్ కమిషనర్ మీ ఎంబడి తిరిగిండో ఆలోచించండి. వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఏ జోనల్ కమిషనర్ కూడా తిరగని సందర్భాలు ఈ రాష్ట్రంలో ఉంటాయి మేడం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జోనల్ కమిషనర్ గారు పొద్దున 6 గంటలకు ఫీల్డ్ లోకి వస్తారు. మిమ్మల్ని ఎంబడి తీసుకొని నడుతుండు. మీరున్నప్పుడు కనీసం కార్పొరేటర్లు ఎంబడి తీసుకొని తిప్పే సందర్భాలు లేవు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్ మేడం. ఆర్ యు నాట్ మీరు కాదా? మీరు చూస్తలేరా మేడం? మీరు ఎవిడెన్స్ కాదా దానికి? అదే కమిషనర్ గారు అడగండి, ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్ అడగండి. ఇస్ ఇట్ నాట్ ఫ్యాక్ట్? ఆన్ రికార్డ్ మేడం. ఎవ్రీ జోనల్ కమిషనర్ విజిటింగ్ ద స్పాట్ మేడం. అదే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం ఒక డీసీ కూడా కార్పొరేట్ ఎంబడి తిరగలేదు మేడం. ఒక డీసీ తిరగలే, ఒక ఏఎంఓ కూడా కార్పొరేట్ ఎంబడి తిరగలేదు మేడం. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ మేడం. మేడం రామ్ నగర్ లో ఒక టిఆర్ఎస్ నాయకుడు నాల మీద కబ్జా చేసి కట్టిన ఇల్లుని కూలగొడితే హైదరాబాద్ తప్పిదామంటారు మేడం. నీళ్ళు ఎట్లా పోవాలి మేడం? మన అందరం కట్టిన నీళ్ళు ఎట్లా పోవాలి? నాల మీద కట్టిన టిఆర్ఎస్ నాయకుడు ఇల్లు కూలగొడితే వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది మేడం. అదే మేడం తప్పు చేసినట్టు. అది హైదరాబాద్ తప్పిదమా? అది రేవంత్ రెడ్డి గారు తప్పిదమా? ఏం తప్పు చేసినాం మేడం? మేము ఏం తప్పు చేసినాం? ఇంత నిన్న కాక మీ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ అనుదీప్ గారు, మీరు పొన్నం ప్రభాకర్ గారు 12 ఎకరాల భూమి కబ్జా నుంచి కాపాడి గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకునేది కరెక్టా రాంగా ఒక్కసారి ఆలోచించండి మేడం. ఇది కాదా ఫ్యాక్ట్ మేడం? ఇది కాదా గవర్నమెంట్ పాలన? మీరా మాట్లాడేది మా గురించి చెప్పేది? ఏదైనా నీకు ఇస్తామా? థ్యాంక్ యూ సునీత గారు మీ క్వశ్చన్ మాట్లాడండి. సో వి విల్ క్లోజ్ ద ఎజెండా. ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ హంగామాస్. ఇదంతా సునీత గారు నో, ఐ వాంట్ సునీత గారు టు స్పీక్. మీ క్వశ్చన్ మాట్లాడండి. నో, సునీత గారు మీరు మాట్లాడండి. రెస్పెక్టెడ్ మేడం, సునీత గారు మీరు మాట్లాడండి. రెస్పెక్టెడ్ మేడం, అందరికీ జై శ్రీరామ్. అందరూ సునీత గారు మాట్లాడండి. పొద్దున్నుంచి మీరు అందరూ మాట్లాడిన క్వశ్చన్స్ విన్నాను. ప్లీజ్ సునీత గారు లాస్ట్ క్వశ్చన్ మీదే. చెప్పండి సునీత గారు. మేడం ఫస్ట్ ఒక డౌట్ అడుగుతున్నాను. ఒక డివిజన్ కి కార్పొరేటర్ అయినప్పుడు ఆ డివిజన్ కి నిధులు మంజూరు అయితే కార్పొరేటర్ కి ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఉండదా? ఇది కరెక్ట్ చెప్తుంది మేయర్ గారు. ఇది ఉంటుంది కదా. అయితే గత 4 సంవత్సరాలు నేను కార్పొరేటర్ అయిన తర్వాత మౌలాలి గుట్టకి 25 కోట్లు మంజూరైనాయి, కానీ నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎవ్రీ ఇయర్ మీటింగ్ అవుతుంది, కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. అంతకుముందు కూడా 19 కోట్లు శాంక్షన్ అయింది నేను కార్పొరేటర్ కాకముందు. నేను మందిర్కి మస్జిద్కి ఏ దానికి వచ్చినా అభివృద్ధి నిధులు కార్పొరేటర్ దగ్గరుండి చేయిస్తారు. చేయించాను కూడా. ఫాగింగ్ ఉంది కదా, ఫాగింగ్ ఉంది కానీ ఇందాక కానీ మీరు మాట్లాడేది వేరే టాపిక్. ఇందాక మీరు ఎవరు నాకు చెప్పొద్దండి. యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ వాట్ షీ నీడ్స్ టు స్పీక్. ఐ యామ్ ఆస్కింగ్ హర్. మేడం ఒకసారి ఎంఐఎం ఎక్స్ అఫీషియో మౌలాలి గుట్ట గురించి మాట్లాడిండు, అందుకని నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. అతను
ఎక్స్ అఫిషియో ఎంఏఎం పార్టీ ఎక్కడ ఉంటారో అయితే నాకైతే తెలియదు, ఆయన పేరు కూడా తెలియదు. కానీ ఆయన మౌలాలి గుట్ట గురించి మాట్లాడుతుండో, ఆ మౌలాలికి నేను కార్పొరేటర్ని, మరి నాకు ఆ విషయం తెలియాలి కదా. నేను ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మాట్లాడొచ్చు కదా. ఎవరు అభివృద్ధి నిధులు ఇచ్చినా మేము ఎందుకు వద్దంటాము? మౌలాలి డెవలప్ అయితే నాకు సంతోషమే కదా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు నాకు ఇన్ఫర్మేషన్ ఉండదు? ఎందుకు ఏ మీటింగ్కి నన్ను పిలవరు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఇంకొకటి, పక్కనే ఉన్న శివాజీ గుట్ట ఉంటది. మీరు జిహెచ్ఎంసి నిధులు అనేటివి ప్రజలు కట్టిన ట్యాక్సులు, ప్రజల డబ్బులు మనం గుట్టలకి వినియోగించినాం, అంటే అభివృద్ధికే పెట్టినాం. మరి అట్లాంటప్పుడు ఒక వర్గానికి అభివృద్ధికి అన్నేసి కోట్లు ఇచ్చినప్పుడు పక్కనే ఉన్న శివాజీ గుట్టకు ఎందుకు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు? ఇవ్వాలని నేను I have to go according to your question. నువ్వు అడిగిన క్వశ్చన్ కి నువ్వు మాట్లాడాలి. నువ్వు ఏదో సబ్జెక్ట్ తీసుకుని మాట్లాడడం మీరందరూ ఐఎమ్ నాట్ ఆస్కింగ్. మిమ్మల్ని అడగట్లేదు. ఐఎమ్ టెలింగ్. అమ్మా సునీత, ఫాగింగ్ గురించి అడిగా, ఫాగింగ్ గురించి మాట్లాడు. ఐ వాంట్ యు టు స్టిక్ టు యువర్ సబ్జెక్ట్. మాట్లాడు. అడుగుతున్నాను మేడం మైక్. అయితే నా క్వశ్చన్ వచ్చేసి ఫాగింగ్ మనందరికీ తెలుసు. అందరూ ఆగండి ప్లీజ్. వర్షాలు రాగానే వరదలు వస్తాయి, వరదలు రాగానే దోమలు వస్తాయి. అందరు కూడా వెళ్ళిపోతున్నారు. కోరం లేకపోతే ఐ కెన్ ఆల్వేస్ క్లోజ్ ద హౌస్. దోమ చిన్నదే కానీ సమస్య పెద్దది. దోమలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ప్లీజ్ హలో, ప్లీజ్ లిసన్. మీరు అందరు మాట్లాడారు. తను మాట్లాడినప్పుడు ఒక్కసారి మీరు వినాలి కదా. వన్ లేడీ షీ ఆస్ అండ్ షీ వెయిటెడ్ సో లాంగ్. తను మాట్లాడనివ్వండి. ప్రతి ఒక్కరిది నేను శాంతంగా విన్నా. నేను ఒక్కసారి కూడా క్వశ్చన్ రేజ్ చేయలేదు, హ్యాండ్ కూడా రేజ్ చేయలేదు. మీరు వినాలి, ఉన్న కొద్ది మంది అయినా వినండి, ఎందుకంటే ఇది అందరి సమస్య. ఇప్పుడు దోమ చిన్నదే కానీ సమస్య పెద్దది. వర్షాలు రాగానే వరదలతో పాటు దోమలు కూడా వస్తాయి. దోమలు ఎక్కడ పుడుతున్నాయో మనందరికీ తెలుసు. మన ఫాగింగ్ వాళ్ళు అంటారు, ఇళ్లలో ఉన్న కుండీలలో, పూల కుండీలలో, కొబ్బరి బొండాలలో వాటిలోంచి దోమలు వస్తాయి అని. ఎక్కడ నీళ్లు స్టాగ్నేట్ అయితే అక్కడ దోమలు వస్తాయని మనకు తెలుసు. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే, అతి పెద్ద స్టాగ్నేట్ ఏరియా ఏది అంటే చెరువు. ఎందుకంటే మన ప్రతి ఒక్క చిన్న పెద్ద నాలా, డ్రైనేజ్ అన్ని చెరువులో కలుస్తున్నాయి. చెరువులో ఆ మురికి నీళ్ళకి గుర్రపుడు ఎక్కువ వస్తుంది. అక్కడ స్టాగ్నేట్ అయి ఒక్క దోమ రోజుకు 1000 గుడ్లు పెడుతుంది. దాని కెపాసిటీని బట్టి అది ఎంత మనిషి రక్తం పీలిస్తే అంత ఎక్కువ గుడ్లు పెడుతుంది. 1000 గుడ్ల వరకు పెడుతుంది. అంటే మీరు చెరువుల పక్కన ఉన్న కాలనీలలో సాయంత్రం 6 గంటలకి, ఎగ్జాంపుల్ నేను అక్కడే ఉంటున్నాను, మీరు 6 గంటలకు ఒక కాలనీకి రండి. ఒక మనిషి బయట చెరువు పక్కన నిలబడి ఉంటే మొత్తం మనిషి కనిపించడు, నల్లగా దోమలు నిండి ఉంటాయి. ఆ మనిషికి అట్లా ఉంటది పరిస్థితి అని చెప్తున్నాను. ఫాగింగ్ వచ్చేసి వారానికి ఒక్కసారి కొడుతున్నారు. ఒక సర్కిల్ కి ఎంతమంది ఉంటున్నారు? 126 మందో 133 మందో సిబ్బంది ఉంటున్నారు. ఆ ఫాగింగ్ లిక్విడ్ మేడం, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రభుత్వాలు సరిగా పనిచేయకపోతే ప్రజలు ప్రభుత్వాలను మార్చేస్తున్నాయి. ఆ లిక్విడ్ పని చేయడం లేదని ఎన్నేళ్లకు తెలుసుకుంటారు మన అధికారులు? ఆ లిక్విడ్ వల్ల, ఆ ఫాగింగ్ వల్ల దోమలు పోతున్నాయి. 1 మీటర్ కూడా దూరం పక్కకు పోవు, మళ్ళీ వెంటనే వచ్చేస్తాయి. ఆ మెషిన్ పోగాలి. మీకు మోర్ మెషిన్స్ కావాలా? నాకు ఇచ్చిన ఆన్సర్ లో ప్రతిరోజు దిస్ ఇస్ ఇట్ దట్ ఇస్ లాస్ట్. ఇంకా ప్రతిరోజు ఫాగింగ్ జరుగుతున్నాము మేడం, పూర్తిగా వినండి. ప్రతిరోజు ఫాగింగ్ జరుగుతున్నాము అన్నారు. ప్రతిరోజు ఫాగింగ్ అనేది జిహెచ్ఎంసి చరిత్రలో జరగలేదు. మాకున్నది 54 కాలనీలు, సిబ్బంది వచ్చేసి 18 మంది. 2 పెద్ద మిషన్లు ఉంటాయి, 12 పోర్టబుల్ మిషన్లు ఉంటాయి. రోజు ఇవన్నీ పని చేసినా కానీ ఒక 14 కాలనీలు కవర్ అవుతాయి. ప్రతిరోజు 54 కాలనీలు ఎక్కడ కొడతారు? ఒక మౌలాలి తీసుకుంటేనే ఇది పరిస్థితి. మల్కాజ్గిరిలో 6 డివిజన్లు ఉంటాయి. ఈ సిబ్బంది తోటి దోమల్ని 3 చెరువులు ఉన్నాయి మల్కాజ్గిరిలో. ముఖ్యంగా మౌలాలిలో బండ చెరువు చుట్టూ ఎక్కువ కాలనీలు ఉంటాయి.
You have to finish. Quorum ledu. I cannot continue the house because there is no quorum. Apparki nik chance ichanu. I think you should end it because everybody is leaving. Thank you. And andarki kuda ee roju prati okka corporator kuda sahakarinchi ee roju very smooth ga council ni run చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Agenda number 18 all items from serial 2 to 48 and one extra item number 1 of agenda number 18 are also approved. This meeting is concluded. Mali, I thank all the members and the officers. బీజేపీ కార్పొరేటర్ అంతా ఫుల్ ఉన్నారు. అదే వీళ్ళందరూ